రైట్. సో ఈరోజు మనం రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మనము నేర్చుకోబోతున్నాం మనం. సో ముందున్న 3 అధ్యాయాలు మీకు అందరికి మైండ్ లో ఫ్రెష్ గానే ఉందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే నేను ఇప్పుడు మనం ఆల్రెడీ 4కి వచ్చాం కనుక నేను రివిజన్ స్టార్ట్ చేస్తే ఎక్కువ టైం తీసుకుంటారు కనుక నేను రివిజన్కి వెళ్ళట్లేదు నేను. సో మీరు అందరూ కూడా అంటే ఫ్రెష్ గా నిన్న మొన్న చదివి ఉన్నాం కనుక అంత మన మైండ్ లో ఉంది కాబట్టి ఒక హై లెవెల్, వెరీ హై లెవెల్ అంటే 1వ అధ్యాయం ఏంటి, 2వ అధ్యాయం ఏంటి, 3వ అధ్యాయం ఏంటి, ఆ 3 గురించి మనం మాట్లాడుకుందాం. 4కి వెళ్ళిపోదాం. సో 1వ అధ్యాయము పౌలు యొక్క ఇంట్రడక్షన్, ముఖ్యంగా సువార్తని తను ఇంట్రడ్యూస్ చేసి సువార్త యొక్క ఉన్నతమైన స్థితిని సువార్త గురించి చెప్పి ఎందుకు ఆ సువార్త నాకు అంత ప్రియమైనది, దాని గురించి సిగ్గుపడువాడిని కానని చెప్పి దేవుని నీతి ఆ సువార్త ఎందు బయలుపరచబడుచున్నది అన్న ఒక సత్యాన్ని మనందరికి చెప్పినప్పుడు మరి ఆ నీతి ఎందుకు బయలుపరుచున్నది కూడా నేను చెప్పాలి కనుక ఇమ్మీడియట్ గా 18వ వచనం నుంచి మానవుని యొక్క స్థితిని పౌలు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. క్లియర్ గా మానవుడు దేవుని విడిచి ఏ విధంగా దిగజారిపోయాడో తన స్థితిలో, తన పాప స్థితిలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాడు. అయితే 2వ అధ్యాయంలో మరి ఇటువంటి మానవులు కొంతమంది అది ఒప్పుకోకుండా దాన్ని కౌంటర్ చేస్తూ ఆర్గ్యూ చేయడానికి వాళ్ళకున్న లోక జ్ఞానమైన లోక సంబంధమైన తర్కములతో ఒకవేళ ఈ విధమైన ప్రశ్నలు వేస్తే, అంటే ఇమాజినరీ టెక్స్ట్ లో ఇమాజినరీ కానీ రియాలిటీలో అటువంటి వేలు అనేక మంది పౌలు దగ్గరికి వచ్చి ఆ ప్రశ్నలు వేసి ఉన్నారు. అదంతా రియల్ కాన్వర్జేషన్స్ అవన్నీ. మనకి టెక్స్ట్ చెప్పినప్పుడు పలానా వ్యక్తి నన్ను అడిగాడని చెప్పడు కానీ పౌలు ఇది మనుషుని యొక్క తత్వము, అంటే ఈ విధంగా యూదుడైన వాడు తన యాటిట్యూడ్, తన స్వభావంతో ఈ విధమైన ప్రశ్నలు వేసి ఆర్గ్యుమెంట్ చేసి నేను పాపిని కాదు అని చెప్పిన ఒక కేటగిరీ ఆఫ్ పీపుల్ ని మళ్ళీ 2వ అధ్యాయంలో క్లియర్ గా దేవుని వాక్యం చొప్పున నీకును అన్యజనుడికి ఏమీ డిఫరెన్స్ తేడా ఏమీ లేదు అని చెప్పి వాక్యపరంగా ప్రూవ్ చేసుకుంటూ ముందుకొచ్చి బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాదు, అంతరంగమున యూదుడైన వాడే యూదుడు. సున్నతి హృదయమునికి సంబంధించినది గాని అది శరీరానికి సంబంధించినది కాదు. సో నీవు యూదుడికి అన్యజనుడికి దేవుడు మధ్యలో గీత గీశారని చెప్పి నీవు అనుకుంటే, కానీ దేవుడు అందరు మనుషుల్ని ముందు పెట్టి దుష్కార్యములకు సత్కార్యములకు మధ్య గీసినప్పుడు ఎవరు కూడా దేవుని ముందు నిలవలేకపోయారు. సో అని చెప్పి 3వ అధ్యాయంకి వచ్చి మళ్ళీ 3వ అధ్యాయంలో ఆ యూదులకు ఉన్న గొప్పతనం ఏంటి అని చెప్తూ దేవుని యొక్క వాక్యములు, దేవోక్తులు యూదుల పరము చేయబడిన ఎప్పుడు ముందుగా అంటే టైం పీరియడ్ లో మానవ ప్రవాహంలో ఈ చరిత్రలో దేవుడు ముందుగా ఎన్నుకున్న అబ్రహాము సంతానమైన ఇజ్రాయేలు మీ ప్రజలైన మీకు దేవుని యొక్క మాట అందరికంటే మిగిలిన జనాంగము కంటే ముందుగా మీ దగ్గరికి వచ్చింది. అది మీ యొక్క ప్రివిలేజ్. అది డెఫినెట్ గా అది దేవుడు ఎందుకు మీకు ముందు ఇచ్చారంటే మీరు మీ జనాంగంలో అందరూ కూడా దేవుని దగ్గరికి తిరిగి రావడానికి అవకాశం మీకు లభించింది దానివల్ల. సో అది ఒక ధన్యత. సో అందుకనే ఏ విషయంలో మరి యూదుడికున్న గొప్పతనం ఏంటి అంటే అన్ని విషయంలోనూ అధికమే. ఎందుకంటే వాక్యం వచ్చింది, వాక్యం మీద విశ్వసించిన వారు ఉన్నారు. సో అన్ని రకాలుగా కూడా అన్ని జనాంగంతో పోల్చుకుంటే ఇశ్రాయేలు ప్రజలు ధన్యులై ఉన్నారు ఆల్రెడీ. ఎందుకు అంటే దేవుని వాక్యం వారికి ముందుగా రావడం చేత వారు దేవుని చేత ఎన్నుకొనబడిన వారు కనుక. దేనికి ఎన్నుకొన్నారు? ఆ వాక్యం వినడానికి ఎన్నుకొనబడ్డారు. కానీ పరలోకానికి దేవుడు సెపరేట్ గా ఈ జనాంగాన్ని నేను తీసుకువెళ్తాను, ప్రపంచంలో ఉన్న మనుషులందరినీ నేను తీసుకువెళ్ళను అని చెప్పలేదు దేవుడు. అంటే మీరందరూ కూడా ముందుగా నా వాక్యం చెప్పినప్పుడు అది విని ఎవరు నా దగ్గరికి వస్తారో వారికే నేను రక్షణ ఇస్తాను. ఆ మాటనే పౌలు మరి ఇంకా ముందుకెళ్తూ మరి మధ్యలో 5 నుంచి 8 వరకు ఇంకొక వ్యక్తి వచ్చి దేవుడు నన్ను పాపి అనడానికి వీల్లేదు, దేవుడు అన్యాయస్తుడు అని చెప్పి ఒక ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చినప్పుడు ఆ ఆర్గ్యుమెంట్ చూడ క్లియర్ గా కట్ చేస్తూ పౌలు చెప్తాడు అన్నమాట. ఏమని? అట్లు అనరాదు. ఎందుకు అంటే దేవుని పరిశుద్ధత, అది మనకిచ్చిన పరిశుద్ధత, మనం పాపులుగా ఉండి దేవునికి ప్రసిద్ధి కలుగజేయట్లేదు. ఆన్ ద కాంట్రరీ దేవుని మనస్సుతో నువ్వు ఆలోచిస్తే నీ పాపం వల్ల దేవుని నీతికి ప్రసిద్ధి కలగట్లేదు, దేవునికి అవమానం కలుగుతుంది. ఎందుకంటే ఆయన నిన్ను ఆయన పోలికలో చేసుకున్నారు, నువ్వు దాన్ని పోగొట్టుకుని పాపంతో ఉండగా ఆయనకి అది ఉగ్రత వచ్చింది దానికి. ఎందుకంటే అలాగ నువ్వు వినడం ఆయనకి ఇష్టం లేదు. అందుకనే దేవుని పాపం అంటే కోపం. సో అది చాలా క్లియర్ గా మాట ఎక్స్ప్లెయిన్ చేస్తూ ముందుకు వెళ్ళిపోతూ ఆ 8వ వచనం నుంచి మరి పౌలు ఇంకొక మాట చెబుతూ అందరూ కూడా పాపం చేశారన్న ఆ గ్రేట్ ట్రూత్ ని అప్పుడు కంక్లూడ్ చేస్తూ డిక్లేర్ చేశాడు అన్నమాట. అంటే మొత్తం 1వ అధ్యాయం 18వ వచనం నుంచి దాన్ని తీసుకొస్తున్న
ఆర్గ్యుమెంట్ ని, అంటే ఆ ఎక్స్ప్లెనేషన్ ని క్లోజ్ చేస్తూ, నేను ఇప్పుడు దాకా చెప్పింది ఏంటి అంటే, యూదుడికి అన్యదేశస్తుడికి డిఫరెన్స్ లేదు, అందరూ కూడా పాపం చేసి దేవుని మహిమను కోల్పోయారు, యూదులేమి గ్రీసు దేశస్తులేమి. అందువల్ల ఎవరు కూడా లేరు, ఒక్కడు కూడా లేరు అని దేవుని వాక్యమే చెబుతుంది. కనుక ఈ కారణాలు అన్ని చేత ఇట్లుండగా అని 21వ వచనంలో, ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది. మరి దేవుని నీతి మనకి సువార్తలో బయలుపరచబడుచున్నది 17వ వచనం చెప్పిన వాక్యం ఎందుకు దేవుడు అలా చేయాల్సి వచ్చిందంటే, మనం అందరం కూడా అది కోల్పోయాము, మనకి శక్తి లేదు, మనకి ఇచ్చిన ధర్మశాస్త్రానికి కూడా ఆ శక్తి లేదు, మనల్ని నీతిమంతులుగా చేసే శక్తి లేదు ధర్మశాస్త్రం ఏమున్నది అంటే, మనం ఎవరమో చెప్పేటువంటి శక్తి ధర్మశాస్త్రంలో ఉంది అంతే. ధర్మశాస్త్రంలో మనల్ని జీవింపజేయగల శక్తి ధర్మశాస్త్రంకు లేదు. గలతీలకు రాసిన పత్రికలో మనము స్పష్టముగా ఆ విషయము చదువుకున్నాం. అయితే ధర్మశాస్త్రం దేనికి ఇచ్చారు? అందరూ కూడా, సర్వలోకము కూడా శిక్షకు పాత్రమగునట్లు ధర్మశాస్త్రము మన పాపమును ఎట్టిదో మనకి తెలియజేస్తుంది. ఒక అద్దం లాగా, ఎగ్జాక్ట్ గా మన వాడుక భాష చెప్పుకోవాలంటే, ఒక అద్దం మన ముందు పెడితే మన మొహంలో ఉన్న ఆ కురూపత్వం ఎలా కనపడుతుందో, అలాగ ధర్మశాస్త్రం చదువుతున్నప్పుడు మనం ఎంత పాపులమో మనకు అర్థం అవుతుంది. అంతే, సింపుల్ ఎనాలజీ అది. అయితే మరి ఇట్లుండగా ధర్మశాస్త్రము నిన్ను నీతిమంతులుగా చేయలేనప్పుడు, నీ అంతట నువ్వు నిన్ను నీతిమంతులుగా చేసుకోలేనప్పుడు, మరి దేవుడు తన ప్రేమతో ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క పాప క్షమాపణ అందించు ఆ సువార్త, ఆయన ఏంటి, దేవుడు ఆయన రక్తము వలన, ఆయన రక్తమునందు విశ్వసించువారు. ఆ మాట మళ్ళీ చదువుతారు, వినండి. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున, 25వ వచనము, ఆయన తన నీతిని కనపరచవలెనని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. అంటే ఎవరైతే యేసుక్రీస్తు చిందించిన రక్తం, అంటే ఆయన ప్రాణం ఇచ్చిన ఆ స్థితిని గమనించి, ఈ ఆయన యేసయ్య నా పాపముల నిమిత్తము నాకు ప్రాయశ్చిత్తము చేశారు, నా బదులు ఆయన శిక్ష వేసుకుని నా రక్తమునకు బదులు ఆయన రక్తం ఇచ్చి బలి ఇచ్చేశారు దేవుడు అని ఆ మాట యందు నమ్మిన వారికే రక్షణ ఇవ్వాలని దేవుడు ఈ విధంగా నిర్ణయించారంట. ఎందుకు అంటే అది ఇంపార్టెంట్ అక్కడ. అంటే ఫ్రీగా దేవుడు ఆ పాప విమోచనము జరిగించకుండా మనల్ని తిరిగి నీతిమంతులుగా ఎంచడం అనేది జరగదు. ఎందుకు అంటే ఆ మరణంలో ఒక మర్మం ఉంది. ఏమని? దేవుడు మనల్ని ఎలాగున్న వారిని అలాగ తీసుకొని నీతిమంతులుగా ఎంచట్లేదు. ఈ విషయము ఆ సువార్తలో ఇమిడి ఉన్నది, యేసుక్రీస్తు యొక్క త్యాగంలో ఇమిడి ఉన్నది. ఇది ఒక మర్మం. అది ఆ మర్మం ఏంటి అంటే, మన పాపమునకు శిక్ష విధించి మనల్ని నీతిమంతులుగా ఎంచుతున్నారు. ఎలా ఉన్నవాళ్ళు అలా విధించి అలా నీతిమంతులుగా ఎంచట్లేదు. దేవుడు ఏం చేశారంటే, నీ పాపమునకు శిక్ష విధించుటకు నీకు విధించడానికి అది కుదరదు. ఎందుకంటే నీకు ఆ శిక్ష విధిస్తే నువ్వు నిత్యము నా నుండి దూరం అయిపోతావు గనుక, నీకు బదులుగా నీ స్థానంలో నేనే వచ్చి నీ పాపమునకు శిక్ష నా మీద వేసుకున్నప్పుడు నీ శిక్ష ఫుల్ఫిల్ అవుతుంది. అక్కడ శిక్ష తప్పించడం లేదు. గమనించండి, దేవుడు మన శిక్షని మనకు రాకుండా పూర్తిగా పక్కపెట్టేలేదు. ఆ శిక్ష విధించారు, ఆ విధించడం మన మీద కాకుండా ఆయన మీద వేసుకున్నారు. అక్కడ మర్మము, ఆయన ప్రేమ ఉన్నాయి. అది మనం గమనించాలి. ఎందుకంటే ఇందులో ఉన్న మాట, దేవుడు ఇప్పుడు విశ్వాసమునందు ఉన్న వారందరినీ నీతిమంతులుగా ఏం చేశారండి అంటే, అది ఒక స్ట్రైట్ చిన్న మాటగా తీసుకుంటే చాలా తప్పది. అంటే దానిలోని ఒక నిగూఢమైన అర్థం ఉంది. ఏమిటి అంటే, అది ఆయన మనల్ని నీతిమంతులుగా ఎంచినప్పుడు మన విశ్వాసం ద్వారా ఎక్కడ విశ్వసించాము అన్నది ఇంపార్టెంట్ దేవునికి. అందుకనే క్రీస్తు యేసునందలి రక్తమునందలి, క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము అంటే, ఎప్పుడైతే ఆ పాయింట్ లో మనం విశ్వసించామో, అంటే యేసుక్రీస్తు యొక్క త్యాగమును, సిలువ సువార్తను మనం నమ్మామో, మన శిక్ష అక్కడ ఫుల్ఫిల్ అయిపోయింది. కాబట్టి మనము నీతిమంతులుగా ఎంచబడ్డాము. సో దేవుని యొక్క స్ట్రాటజీ ఉంది అక్కడ. ఆయన న్యాయవంతుడు కాబట్టి ఆయన న్యాయాన్ని పక్కన పెట్టి మనల్ని నీతిమంతులుగా ఎంచలేదు, ఎంచరు కూడా దేవుడు. ఆయన న్యాయం
విధించి ఆ న్యాయము ధర్మము నిర్వర్తించి మనల్ని నీతిమంతులుగా ఎంచారు. ఇప్పుడు కానీ మన వైపు నుంచి అది మనకి ఉచితముగా దొరికింది. దేవునికి ఆయన ప్రాణమే మూల్యంగా చెల్లించాల్సి వచ్చింది. మనం ఏం చేయలేము గనుక, మన ప్రాణం ఇస్తే మనం తిరిగి దేవుణ్ణి కలుసుకోలేము గనుక మనం చేయకూడదు, అది మనం చేయలేము, అది దేవుడు చేశారు. మనకి అది ఉచితముగా మన యొక్క హృదయ సంబంధమైనదిగా అది మనకి దేవుడు ఇచ్చేశారు. అది కేవలం మనము ఆ యేసు క్రీస్తునందలి రక్తమునందలి విశ్వాసం ఉంచిన ఎడల మనకు నీతి ఉచితముగా వస్తుంది. అందుకనే ఆ అన్ని వచనాలు తీసుకుని 21 నుంచి ఆ గ్రేట్ ట్రూత్ ని, అన్నిటికంటే గొప్ప సత్యము, సువార్త సత్యము ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇప్పుడు ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి డైరెక్ట్ గా మనకి బయలుపరచబడుచున్నది. అది ఎలా బయలుపరచబడుతున్నది? యేసుక్రీస్తు రక్తమునందలి విశ్వాసము ద్వారా మనం నీతిమంతులుగా ఎంచబడుతున్నాము. అంతేకాకుండా ధర్మశాస్త్ర సంబంధ క్రియలు లేకుండా విశ్వాసము వలననే మనుష్యులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని ఎంచుచున్నాము. దానికి కారణం ఉంది. ఎందుకు ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసం వలననే దేవుడు మన నీతిమంతులుగా ఎంచుతున్నారు? దానికి కారణం ఏంటంటే దేవుని యొక్క న్యాయము దానికి ఒప్పుకోదు. తెలుసా? దేవుని యొక్క న్యాయము ధర్మశాస్త్రం నందలి క్రియల ద్వారా మనల్ని నీతిమంతులుగా ఎంచాలి అంటే మనము ధర్మశాస్త్రంలో ఉన్న క్రియలు అన్నీ నిలకడగా చేయాలి. అది బైబిల్ సీక్రెటే ఆ వర్డ్ లో ఉన్నది. గలతీయులకు రాసిన పత్రికలో మెన్షన్ చేయబడిన ధర్మశాస్త్రం యొక్క గోల్డెన్ థంబ్ రూల్. అక్కడే డివిజన్ వచ్చేస్తుంది. మొత్తం లైన్ అంతా అక్కడే గీత గీయబడింది. ఎందుకంటే ధర్మశాస్త్ర సంబంధ క్రియలు కొన్ని చేస్తే మనకి నీతి వస్తే ప్రపంచంలో అందరూ కూడా జస్టిఫై అయిపోతారు. ఎందుకో తెలుసా? ధర్మశాస్త్ర సంబంధ క్రియల్లో ఒకనొక క్రియ ఏంటో తెలుసా? ఒక జంతువుని తీసుకుని నువ్వు బలి అర్పించి దేవుడికి నైవేద్యం ఇస్తే అది కూడా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియ. అది ఎంత ఈజీగా చేయగలరు మనిషి? పొద్దునే చేసేస్తాడు. రోడ్డు మీద దొరుకున్న ఏదో ఒక జంతువును, ఒక గొవ్వనో లేకపోతే ఒక ఎద్దునో ఒక గొర్రెనో మేకనో తీసుకుని దాని బలి ఒక సిస్టమేటిక్ గా ఇవ్వాలంటే చక్కగా తూచా తప్పకుండా పాటించి ఆ విషయం చేయడంలో మనిషి ఈజీగా సమర్థుడు అవగలడు. కానీ దేవుని యొక్క న్యాయమైన కట్టడి ఏంటంటే ధర్మశాస్త్రంకి సంబంధించిన అన్ని క్రియలు, మోరల్ లా అండ్ సెరిమోనియల్ లా, ఎవ్రీథింగ్ కన్సిస్టెంట్లీ కంటిన్యూస్లీ ఆల్ త్రూ యువర్ లైఫ్ నువ్వు చేయాలి అని చెప్పినప్పుడు ఎవ్వరూ కూడా దానికి సరిపోరు, ఎవరు చేయలేరు. దేవుడు ఏమంటారంటే అది మీరు మీ వల్ల కాదు, మీ పాప నైజం వల్ల, దానికి వేరుగా నేను మిమ్మల్ని నీతిమంతులుగా నేను ఎంచుతున్నాను. నేను విశ్వాసము వలననే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని ఎంచుచున్నాము. ఇప్పుడు ఆఖరి మాట, దేవుడు యూదులకు మాత్రమే దేవుడా, అన్యజనులకు దేవుడు కాడా? అవును, అన్యజనులకును దేవుడే. దేవుడు ఒక్కడే గనుక ఆయన సున్నతి గల వారిని విశ్వాస మూలముగాను, సున్నతి లేని వారిని అదే విశ్వాసము ద్వారాను నీతిమంతులుగా తీర్చును. సో విశ్వాసము వలననే అందరినీ కూడా, యూదుడైననేమి గ్రీసు దేశస్థుడైననేమి, దేవుడు వారిని జస్టిఫై చేస్తున్నారు. అంటే మీరు మళ్ళీ నీతిమంతులు, నేను ఎలా ఆదామును సృష్టించాలో అలాగే ఇప్పుడు మిమ్మల్ని నీతిని ఆపాదిస్తున్నాను. అయితే మధ్యలో జరిగిన గ్రేటెస్ట్ మిరకిల్, గ్రేటెస్ట్ సాక్రిఫైస్ ఏంటి? ఆ శిక్ష మనకి విధించబడింది. ఆ పాయింట్ మనం నోట్ చేసుకోవాలి మన మైండ్ లో. అంటే ఫ్రీగా మన యువతలు తీసుకొచ్చి నీతిమంతులని చెప్పట్లేదు దేవుడు. మనకి పడాల్సిన శిక్ష విధించబడిపోయింది ఆల్రెడీ యేసయ్య శరీరంలో. అక్కడ సీక్రెట్ ఉందన్నమాట. అందుకనే మనం ముందుకెళ్తుంటే మనకి ఇంకా క్లియర్ అవుతుంది. ఆ సీక్రెట్ మీరు మైండ్ లో ఉంచుకోండి. ఇప్పుడు ఆ మర్మము, దేవుడు ఒక్కడే గనుక ఆయన సున్నతి గల వారిని విశ్వాస మూలముగాను, సున్నతి లేని వారిని విశ్వాసము ద్వారాను నీతిమంతులుగా తీర్చును. 31, విశ్వాసము ద్వారా ధర్మశాస్త్రమును నిరర్ధకము చేయుచున్నామా? అట్లనరాదు, ధర్మశాస్త్రమును మనము స్థిరపరచుచున్నాము. సో నిన్న మాట్లాడుకున్నప్పుడు ధర్మశాస్త్రంలో ఏమున్నదో దాన్ని అది క్యాన్సిల్, అది వట్టిది, అది కరెక్ట్ కాదు అని చెప్పట్లేదు. మనం విశ్వాసం మూలముగా మనం విశ్వసించి ధర్మశాస్త్రము చెప్పినదంతా రైట్ అని చెప్పి మనం ప్రూవ్ చేస్తున్నాం మనం విశ్వాసం ద్వారా. గమనించారా? ఎందుకు? ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? నీవు ఇవి చేయని ఎడల నువ్వు పాపమునకు అర్హుడివి అని ధర్మశాస్త్రం చెప్పినప్పుడు, ఎస్ నేను అది చేయలేకపోతున్నాను, నేను పాపమునకు అర్హుడిని. కానీ దేవుడు అవి ఆయన చేసి నా బదులు ఆ శిక్షను దేవుడు అనుభవించి నాకు ఉచితంగా ఇచ్చారు. నేను విశ్వసించి నేను నీతిని పొందుకున్నాను. ధర్మశాస్త్రం నువ్వు చెప్పింది రైట్, నువ్వు చెప్పినది ఫుల్ఫిల్ కూడా యేసయ్య చేశారని ధర్మశాస్త్రాన్ని మనము ధృవీకరించి స్థిరపరుస్తున్నాం. మనము ధర్మశాస్త్రాన్ని మనము ఎవ్వరం కూడా విశ్వాసం వల్ల దాన్ని క్యాన్సిల్ చేయట్లేదు, నలిఫై చేయట్లేదు, దాన్ని పక్కన పెట్టేయట్లేదు. దాని టైం పీరియడ్, దాని పర్పస్ ఫుల్ఫిల్ అయిపోయింది అని డిక్లేర్ చేస్తున్నాము.
పర్పస్ కూడా అయిపోయింది. ఇంకా ధర్మశాస్త్రం అవసరం కూడా లేదు యువతలకు వచ్చిన తర్వాత. దానికి కారణం ఉంది, చెప్తాను నేను, దాని ముందుకెళ్దాం మనం. ఓకే, రైట్. సో ఇప్పుడు 30వ వచనంలో పౌలు చెప్పిన ఆ స్టేట్మెంట్ ఏంటి? అందరూ కూడా సున్నతి గలవారు, సున్నతి లేని వారు కూడా విశ్వాస మూలముగా నీతి మంతులుగా దేవుడు వారిని తీర్చును, నీతిమంతులుగా ఎంచబడుతురు అన్న ఆ విశ్వాసము వలన అన్న మాటను తీసుకుని మరి 4వ అధ్యాయంలో దాన్ని ఇంకా డీటెయిల్డ్ గా, ఎలాబొరేట్ గా మరికొద్దిగా ముందుకు వెళ్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ దాని అర్థము మన అందరికీ పౌలు రాసిన రోమీయులకి పత్రిక చదువుతున్న ప్రతి ఒక్కరికి కూడా పౌలు తెలియజేయడము జరిగింది. సో అది మనం ఇప్పుడు చదువుకుందాం. 4వ అధ్యాయము 1వ వచనము. కాబట్టి దేర్ ఫోర్ అని ఎందుకన్నాడంటే, ఇంతకు ముందు నేను చెప్పిన 21వ వచనం నుంచి 31వ వచనం వరకు దానిని రీతిగా, దానిని బట్టి, కాబట్టి శరీరము విషయమై మన మూల పురుషుడకు అబ్రహామునకు ఏమి దొరికినని అందుము. సో మన మూల పురుషుడు, అందరికీ తెలిసిన అబ్రహాము, అందరికంటే ముందు దేవుని చేత పిలువబడిన అబ్రహామునకు శరీరము విషయమై ఏమి దొరికినని అందుము. తన శరీరము ఫిజికల్ గా ఆలోచించుకుంటే వాట్ డిడ్ హీ గెయిన్ చూద్దాం. అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడిన ఎడల అతనికి అతిశయ కారణము కలుగును, కానీ అది దేవుని ఎదుట కలగదు. ఒకవేళ అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడిన ఎడల, అంటే ఒకవేళ హైపోథిటికల్ గా అబ్రహాము చేసిన పనుల వలన నువ్వు నీతిమంతుడివి, నువ్వు చేసిన మంచి పనుల వల్ల నువ్వు నీతిమంతుడిని చెప్తుంటే అబ్రహాం ఏం చేస్తాడు? వెంటనే నేను చాలా గొప్పవాడిని అనమాట, నేను అసలు దేవుడే నన్ను మెచ్చేసుకుంటున్నారు అంటే అర్థం ఏంటి? నాలో చాలా మంచి క్వాలిటీస్ ఉన్నాయి, నేను గర్వపడే కారణము నాలో ఉంది అని అతిశయ కారణము ఎవరు కలుగుతుంది? అబ్రహాం కలుగుతుంది. కానీ అది ట్రూత్ కాదు కదా, అందువల్ల దేవుని ఎదుట అది కలగదు. ఆ మాట జాగ్రత్త గమనించండి. కానీ అని చెప్పిన చోట ఆన్ ద కాంట్రరీ అబ్రహాముకి దేవుడు క్రియల మూలముగా నీతిమంతుడని ఎప్పుడు కూడా అనరు. ఎందుకంటే దేవుడు ఒకవేళ నిలబడితే దేవుని నీతి ముందు ఎవరి నీతి కూడా నిలబడదు, అందరూ కూడా పాపులుగానే ఉంటారు. కాబట్టి అది దేవుని ఎదుట అయితే కలగదు. అబ్రహాం తన స్వంతంగా తను అనుకోవచ్చు, కానీ దేవుని ఎదుట కలగదు. ఏమిటి? అతిశయ కారణము కలగదు. ఎప్పుడైతే దేవుడు పిక్చర్ లోకి వస్తారో, ద మూమెంట్ గాడ్ కమ్స్ ఇన్ టు ద పిక్చర్, అబ్రహాం హ్యాస్ టు సే ఐఎమ్ నాట్ రైచియస్ బై మై ఓన్. నేను నా స్వంత క్రియల వల్ల నేను నీతిమంతుడు కాదు. సో అతిశయ కారణము లేదు అని చెప్పడానికి తన ఆపోజిట్ సైడ్ ఆర్గ్యుమెంట్ తీసుకొని చెప్తున్నాడు పౌలు అక్కడ. అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడిన ఎడల, ఇన్ కేస్ అతని అతిశయ కారణం కలుగును, ఒకవేళ అలా అయితే, కానీ అది ట్రూత్ కాదు. దేవుడు పిక్చర్ లో ఉన్నారు కనుక దేవుని ఎదుట ఎవరు కూడా నీతిమంతులుగా క్రియల వలన తీర్పు తీర్చబడరు. లేఖనం ఏమి చెప్పుచున్నది? సో ట్రూత్ మీకు ఎక్కడ ఉన్నది? దేవుని పరిశుద్ధ లేఖనంలోనే రాయబడింది. ఇది మీరు హైపోథెటికల్ ఎజంప్షన్ నేను ఇచ్చాను కదా, అది కేవలం మనిషి ఆలోచించే ఎజంప్షన్. అది ట్రూత్ ఎక్కడ ఉంటది? సత్యం ఎక్కడ ఉంటది? దేవుడు లిఖించి ఇచ్చిన పరిశుద్ధ లేఖనములో సత్యం కనబడుతుంది. కాబట్టి లేఖనము ఏమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అన్నిటికంటే ముందు దేవుడు ఇచ్చిన వాగ్దానముల కంటే ముందు అంత ఫస్ట్ ఎన్కౌంటర్ లోనే ఎప్పుడైతే దేవుణ్ణి అబ్రహాము నమ్మాడో, ఇమ్మీడియట్ గా దేవుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, అది లిఖించబడింది అక్కడ. అబ్రహాము దేవుని నమ్మెను, నమ్మడము అంటే విశ్వాసము, అది అతనికి నీతిగా. ఏది అతనికి? అతని నమ్మకము, అతని విశ్వాసము. అది అంటే అక్కడ ఆ అది ప్లేస్ లో మనం విశ్వాసం పెట్టుకోవాలి. ఆ విశ్వాసము అతనికి నీతిగా ఎంచబడెను. పనిచేయు వానికి జీతము రుణమే గాని దానమని ఎంచబడదు. ఇందాక మామూలుగా మానవ రీత్యా మాట్లాడుకుంటే, ఎవరన్నా ఉద్యోగం చేస్తుంటే పని చేసినప్పుడు యజమాని ఇచ్చే డబ్బులు ఆ పనికి తగిన ప్రతిఫలం అవుతుంది తప్పితే, నువ్వు ఉచితంగా బహుమానం ఇచ్చానంటే ఎవరు ఊరుకోరు. నేను పని చేశాను, నువ్వు నాకు జీతం ఇచ్చావు, నువ్వు దాన్ని రుణము అంటే ఎలా అవుతుంది? అక్కడ నువ్వు రుణం ఇచ్చావా, నాకు దానం ఇచ్చావా? అది రుణమే గాని. అంటే రుణం అంటే ఏంటంటే గివ్ అండ్ టేక్. సారీ, ఆ మాట రుణము అనే మాటకు అర్థం ఏంటంటే గివ్ అండ్ టేక్. ఐ గేవ్ యూ, యూ హ్యావ్ గివెన్ మీ బ్యాక్. ఎక్స్చేంజ్ ఉంది రుణంలో ఎప్పుడు కూడా.
దానంలో ఎక్స్చేంజ్ ఉండదు, ఓన్లీ వన్ సైడెడ్ అఫైర్. గిఫ్ట్, సో గిఫ్ట్ ఎప్పుడు కూడా వన్ సైడెడ్ అఫైర్. ఆ జీతము అంటే ఆ రుణం అనేది కూడా టూ సైడెడ్ అఫైర్. సో పని చేసేవాడు ఎప్పుడు కూడా జీతము వానికి టూ సైడెడ్ అఫైర్, అంటే గివ్ అండ్ టేక్ ఉంటుంది. కానీ దానము దగ్గర ఎప్పుడు కూడా గివ్ అండ్ టేక్ ఉండదు, ఓన్లీ గివింగ్ ఏ ఉంటుంది. కాబట్టి పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసముంచు వానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. సో అది దానములాగా తీసుకునే వారికి, అంటే పని చేయక, అంటే క్రియల్ని ముందు పెట్టుకుని దేవుని దగ్గరికి వెళ్లకుండా, భక్తిహీను, నా దగ్గర భక్తి లేదు దేవుడా, నా దగ్గర శక్తి లేదు, భక్తి లేదు, నేను భక్తిహీనుణ్ణి, నన్ను నీతిమంతుడుగా తీర్చే దేవుడవు అని గ్రహించి ఆ గ్రహింపులో విశ్వాసం ఉంచినప్పుడు అటువంటి వారికి దేవుడు నీతిని దానముగా ఇస్తారంట. వన్ సైడెడ్ అఫైర్. ఇటు నుంచి ఏమీ అడగట్లేదు, జీరో. అది అది ఫ్యాక్ట్. అది మనం దాన్ని ఎట్టి పరిస్థితుల్లో దాన్ని మార్చడానికి వీల్లేదు. నాట్ ఎ సింగిల్ థింగ్ గాడ్ ఈస్ ఎక్స్పెక్టింగ్ ఫర్ అస్ టు డూ ఫర్ హిమ్ టు గివ్ హిస్ గిఫ్ట్ ఆఫ్ రైచియస్నెస్. సున్నా అన్నమాట, 0.0001 కూడా కాదు, సున్నానే. ఎక్కడైతే ఆ 0.0001 వచ్చిందో అక్కడ కృపలోంచి మనం పక్క వెళ్ళిపోతాము, పూర్తిగా వైదొలిగిపోతాము. అది ట్రూత్ స్టేట్మెంట్ అక్కడ. సో ఆ మాట పౌలు చెబుతూ, పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసముంచు వానికి వాని విశ్వాసమునే నీతిగా ఎంచబడుతున్నా. దేవుడు దేన్ని టర్న్ చేస్తున్నారు? నువ్వు ఏ విశ్వాసంతో నా దగ్గరికి వచ్చావో ఆ విశ్వాసమునే నీకు నీతిగా నేను క్రెడిట్ చేస్తున్నాను. నీ విశ్వాసమే నీకు నీతి, అంతే కదా. ఇందాక అదే మాట, అది పని చేయు వానికి జీతము రుణమే గాని దానమని ఎంచబడదు. కానీ ఎవరైతే పని చేయక వస్తారో వాని విశ్వాసమును, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఏది అతనికి నీతిగా ఎంచబడెను? నేను క్వశ్చన్ చేస్తే అది ఏమిటంటే అతని విశ్వాసము అతనికి నీతిగా ఎంచబడెను. ఇప్పుడు నా విశ్వాసము నాకు నీతిగా ఎంచబడింది, నీ విశ్వాసము నీకు నీతిగా ఎంచబడింది. నీవు ఉచితంగా, నీవు రైట్, దేవునితో రైట్ స్టాండింగ్ లో ఉన్నావు అని చెప్పి దేవుడు డిక్లరేషన్ ఇస్తున్నారు అన్నమాట. దేవుడు ప్రకటిస్తున్నారు, ఇతను నీతిమంతుడు. ఎప్పుడు? నువ్వు ఒక్క నీతి కార్యం చేయక ముందే నిన్ను నీతిమంతుడు డిక్లేర్ చేస్తున్నారు దేవుడు, ఒక్కటి కూడా చేయకముందు. దాన్నే దేవుడు ఏమంటున్నారంటే, అది నేను ఉచితంగా ఇచ్చే, అది దానము, దాని గిఫ్ట్ ఆఫ్ రైచియస్నెస్. సో ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతుడుగా ఎంచునో ఆ మనుష్యుడు ధన్యుడు అని దావీదు కూడా చెప్పుచున్నాడు. సో లేఖనం ఏమి చెబుతున్నది అని చెప్పి అబ్రహాం దగ్గరికి వెళ్ళి, అబ్రహాముకి నీతి దానముగా ఎంచబడిందని చెప్పి, తర్వాత నెక్స్ట్ రైట్ అన్న మొల్లెట్టి గారు, వెల్కమ్ అండి సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్. లేఖనం ఏమి చెప్పుచున్నది అని చెప్పి అబ్రహాముకు సంబంధించిన లేఖనములను ఇంట్రడ్యూస్ చేసి, ఇంకా ముందుకు వెళ్ళి ఇంకా లేఖనములు ఏమి చెబుతున్నాయి, దావీదుకి ఇయ్యబడిన లేఖనము ద్వారా ఏం చెబుతున్నది చూడండి. ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతుడుగా ఎంచునో ఆ మనుష్యుడు ధన్యుడు అని దావీదు కూడా చెప్పుచున్నాడు. సో దావీదు కూడా రాసిన, తన కీర్తనలో రాసిన మాట ఏంటి? క్రియలు లేకుండా ఎవరిని దేవుడు ఉచితంగా నీతిమంతుడుగా ఎంచుతో ఆ మనుషుడు ధన్యుడు, ప్రివిలేజ్డ్. ఎందుకంటే క్రియలతో మనం అది పొందుకోలేం గనక. ఎలాగనగా తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ఇక్కడ ఆ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు పౌలు. మిమ్మల్ని ఉచితముగా దేవుడు నీ దానం ఇచ్చినప్పుడు మరి మధ్యలో ఏం జరిగిందంటే మీ పాపములకు పరిహారం జరిగింది, అటోన్మెంట్ అనేది జరిగింది అక్కడ. అది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. అవతల నుంచి యువతలకి ఉత్తినే అలా దాటిచ్చేదే దేవుడు. మనల్ని ఉత్తినే ఫ్రీగా ఆయన ఏమీ చేయకుండా మనకి ఇచ్చేయలేదు. ఎందుకంటే అది మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి మనము కల్పించినప్పుడు దేవుడు దాన్ని తృణీకరించక మనల్ని ప్రేమించి ఆ మూల్యమును ఆయన చెల్లించి మనల్ని విమోచించి మన పాపమునకు పరిహారము చెల్లించి మన పాపమునకు ప్రాయశ్చిత్తము చెల్లించి మనల్ని నీతిమంతులుగా ఎంచారు. ఇప్పుడు చూడండి ఆ మాట, దావీదు రాసిన మాట ఎంత క్లియర్ గా ఉన్నదో. ఎలాగనగా తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు. సో నేను నీతిమంతుని ఎప్పుడయ్యాను? నేను చేసిన తప్పులు, అంటే లైన్ దాటిన ప్రతిదీ. అతిక్రమము అంటే క్రమం ఉంటే ఆ క్రమాన్ని దాటితే దాని అతిక్రమం అంటారు, ట్రాన్స్గ్రెషన్. దేవుడిచ్చిన బౌండరీస్ ని మనం దాటి వెళ్ళిపోయాము, దానికి సంబంధించిన ఆ పరిహారాన్ని నేను
పొందుకున్నాను నేను. ఎవరు చేశారు? యేసయ్య చేశారు. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు. పాపమునకు జీతము మరణము. ఎప్పుడు పాపము ఉంటే ఇమ్మీడియట్ గా లింక్ అయ్యే నెక్స్ట్ వర్డ్ ఏంటంటే మరణము. పాపము మరణము ఇన్ డిఫరెన్షియబుల్ వర్డ్స్ అన్నమాట అవన్నీ. ఆ రెండు కూడా విడదీయలేని పదముల రెండు. పాపము ఉంటే మరణం ఉంటది. మరణం అనగానే మీకు ఏం గుర్తు రావాలి? మీకు ఫస్ట్ రక్తం గుర్తు రావాలి. రక్తం గుర్తు రాగానే ఏం రావాలి? ప్రాయశ్చిత్తం, ఎటోన్మెంట్ అనగానే రక్తము చిందించడము. అందుకనే ఇమ్మీడియట్ గా తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. సో దేవుడు మనకి చేసిన దానముగా ఇచ్చిన ఈ నీతి వెనకాతల దేవుడు చేసిన ఆ గొప్ప త్యాగము, ఆయన ప్రదర్శించిన గొప్ప ప్రేమ, మన బదులు ఆయన మన స్థానంలో ఆ మరణాన్ని తీసుకోవడం జరిగింది. అందువలన మనము ఉచితముగా నీతి పొందుకొని ధన్యులము అయిపోయాము. డైరెక్ట్ గా ఉచితంగా అంటే ఎవరు ఏం చేయకుండా రాలేదు అన్నమాట. మనకి ఉచితము, ఆయనకి ఖరీదైంది. ఆ మాట ఇంపార్టెంట్. ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. సో ఇప్పుడు మరి ప్రభువు ఏం చేశారు? మనల్ని నిర్దోషి, వీటిలో దోషము లేదు అని చెప్పి ఎంచుతున్నారు. దానివల్ల నేను ధన్యుడయ్యాను. ఈ ధన్యవచనము వెంటనే టాపిక్ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తున్నాడు పౌలు. సో ఇలాగా దేవుడు ఉచితముగా, దానముగా, గిఫ్ట్ గా ఇచ్చిన ఆ నీతి ఇప్పుడు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓ ఇజ్రాయెల్ ప్రజలారా, మీకు ఇంకా క్లారిటీ రావాలి. మీ మైండ్ లో ఉన్న ప్రతి విషయం కూడా అన్ని బయటకు వెళ్ళిపోయి మీకున్న కన్ఫ్యూజన్ అంతా మీరు క్లియర్ గా దేవుని యొక్క సంకల్పమును చూడాలి గనుక నేను ఇంకా ముందుకెళ్ళి మీకు ఇంకా క్లారిఫై చేయబోతున్నాను అని చెప్పి 9వ వచనంలో ఈ ధన్యవచనము. ఏ ధన్యవచనము? ధన్యుడు. ధన్యుడు ఎవరు? ధన్యుడు పాపమునకు పరిహారం పొందినవాడు, ప్రాయశ్చిత్తం పొందినవాడు, దేవుడు ఉచితముగా నీతిని ఇచ్చినవాడు, నిర్దోషిని ఎంచబడిన వాడు. ఈ ధన్యవచనం అంతా కూడా సున్నతి గలవారిని గూర్చి చెప్పబడినదా, సున్నతి లేని వారిని గూర్చి చెప్పబడినదా? ఒక క్వశ్చన్ వేశాడు అన్నమాట. ఇన్ జనరల్ అడుగుతారు వీళ్ళందరూ, ఇజ్రాయెల్ ప్రజలందరూ అడిగే క్వశ్చన్ ని పౌలు వేసి దానికి ఆన్సర్ చెప్తాడు మనకి. సో ఆ క్వశ్చన్ ఏంటి? మరి అబ్రహాము లేఖనంలో ఉన్నాడు, అబ్రహాం నుంచి ఇజ్రాయెల్ వచ్చాడు, ఇజ్రాయెల్ నుంచి దావీదు వచ్చాడు. వీళ్ళందరూ కూడా అబ్రహాం సంతానము. మరి వీళ్ళందరూ కూడా సున్నతి బ్యాచ్ కదా. దేవుడు మరి ఈ ధన్యవచన సున్నతి బ్యాచ్ కి ఇచ్చారా? సున్నతి లేని ఇంకొక బ్యాచ్ ఉంది కదా, ఆ గ్రూప్ కూడా ఇచ్చారా? ఆ క్వశ్చన్ చేసినప్పుడు దాని ఆన్సర్ ఏంటంటే, నేను ఇంకొక క్వశ్చన్ వేస్తాను, ఈ క్వశ్చన్ కి నువ్వు ఆన్సర్ చేస్తే నీకు ఆ ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ వచ్చేస్తుంది నీకు. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? ఈ ధన్యవచనము సున్నతి గలవారిని గురించి చెప్పబడినదా, సున్నతి లేని వారిని గురించి చెప్పబడిందా? అది క్వశ్చన్. దానికి ఆన్సర్ ఏముండాలి? అయితే సున్నతి గలవారికి అని చెప్పాలి, లేకపోతే సున్నతి లేని వారికి అని చెప్పాలి కదా. దానికి ఒక ఆన్సర్, లాజికల్ ఆన్సర్ అది. అయితే ఆన్సర్ పక్కన పెట్టి నేను ఇంకొక ప్రశ్న వేస్తాను. ఈ ప్రశ్నకి మీకు జవాబు వచ్చినప్పుడు ఆ మొదట మీరు వేసిన ప్రశ్నకి మీకు ఆన్సర్ ఆటోమేటిక్ గా వస్తుంది. ఎలాగ వస్తుంది గమనిద్దాం. అబ్రహాము యొక్క విశ్వాసము అతనికి నీతి అని ఎంచబడేదని చున్నాము కదా. మరి ఇందాక లేఖనం ప్రకారం ఎక్కడ స్టార్ట్ చేశాను నేను? అబ్రహాం దగ్గర స్టార్ట్ చేశాను నేను. ఆ అబ్రహాముకి దేవుడిని నమ్మెను, అబ్రహాము నీతి, అబ్రహాం యొక్క విశ్వాసం అతనికి నీతిగా ఎంచబడెను అన్నటువంటి పరిస్థితి. అబ్రహాం యొక్క విశ్వాసము అతనికి నీతి అని ఎంచబడింది అంటున్నాము కదా. మంచిది. ఏ స్థితి యందు ఎంచబడెను? మరి ఆ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు అబ్రహాముకు ఉన్న పరిస్థితి ఏంటి? సున్నతి కలిగి ఉండినప్పుడా, సున్నతి లేనప్పుడా? ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చేయండి, మీ ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ వచ్చేస్తుంది అని చెప్పి ఆ క్వశ్చన్ వేసి ఆ క్వశ్చన్ ముందుకు తీసుకెళ్తూ, సున్నతి కలిగి ఉండినప్పుడు కాదు, సున్నతి లేనప్పుడే. అసలు సున్నతి అనే మాట ప్రపంచంలో ఎవ్వరు వినని టైంలో అబ్రహాము కూడా ఇంకా దేవుని నోట్లోంచి ఆ మాట వినకున్న టైంలో దేవుడు ఏం చెప్పారు? ఆల్రెడీ నువ్వు నీతిమంతుడు అని చెప్పేశారు. ద సేమ్ ఫాదర్ ఆఫ్ ఇజ్రాయలైట్స్, అబ్రహాము తండ్రి, ఇస్రాయేలుకు తండ్రి అయిన అబ్రహాం గురించి దేవుడు నీతిమంతుడు అని చెప్పిన స్టేట్మెంట్, అసలు సున్నతి అనే పదము ప్రపంచంలో ఏ మానవుడు వినని పరిస్థితిలో అంతకు ముందే దేవుడు ఇచ్చేశారు. ఇప్పుడు చెప్పండి, సున్నతి గలవాని గురించి, నీతి గురించి, విశ్వాసము వలన నీతి అన్న మాట చెప్పబడుతుందా అంటే రైట్ గా మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. నో అన్న ఆన్సర్ మీకు రావాలి. రెటారిక్ క్వశ్చన్ వేశాడు ఇందాక. ఏమని? సున్నతి గలవానికి గురించి చెప్పబడినదా, సున్నతి లేని వారిని గురించి చెప్పబడిందా అంటే దాని ఆన్సర్ ఇమ్మీడియట్ గా అందరూ ఏం చెప్పాలి? ఎవరి గురించి కాదు, సున్నతి గలవారని కాదు, లేని వారని కాదు అని కంక్లూజన్ వస్తుంది అన్నమాట. పౌలు వాళ్ళ చేత లేఖనముల ద్వారా ఎవిడెన్షియల్ గా ప్రూవ్ చేస్తున్నాడు. మళ్ళీ మంచిది. అది ఏ స్థితి యందు ఎంచబడెను?
సున్నతి కలిగి ఉండినప్పుడా, సున్నతి లేనప్పుడా? సున్నతి కలిగి ఉండినప్పుడు కాదు, సున్నతి లేనప్పుడే అబ్రహాముకి దేవుడు అతని విశ్వాసమును నీతిగా ఎంచిరి. మరియు సున్నతి లేని వారైనను నమ్మిన వారికి అందరికీ అతడు తండ్రి అగుట వలన వారికి నీతి ఆరోపించుటకై అతడు సున్నతి పొందక మునుపు తనకు కలిగిన విశ్వాసము వలనైన నీతికి ముద్రగా సున్నతి అను గురుతు పొందెను. ఈ వాక్యం మనము చాలా తేటగా మనం ఒక 10 రోజుల క్రితం వన్ ఆఫ్ ద బైబిల్ స్టడీలో మనం చదువుకున్నాం. మనం ఆ వాక్యం ఏమనగా, అబ్రహాముతో దేవుడు సంభాషిస్తున్నప్పుడు అబ్రహాముకి ఒక మాట చెప్పారు దేవుడు. ఏమిటి అంటే, నీవు నీ సంతానమునకు, నీవును నీ సంతానముకు అందరూ కూడా శరీరములో ఒక గురుతుగా మీరు సున్నతి చేయించుకోవాలి అని ఆ మాట చెప్పక ముందు, నేను నీకును నీ తర్వాత వచ్చు సంతతి అందరికి కూడా దేవుడనగునట్లు ఈ సున్నతి అనున్నది నీకు ఒక సూచనగా ఇస్తున్నాను అన్న వాక్యం మనము ఆదికాండంలో చదువుకున్నాము. సో దేవుడు ఆ సున్నతి అనే పదం ఇంట్రడ్యూస్ చేస్తూ ఇచ్చిన మాట అబ్రహామునకు ఎలాగిచ్చారు? ఎవరైతే నీ నుంచి వచ్చారో వాళ్ళందరూ కూడా వారికి కూడా నేను దేవుడు అన్నట్లు, అంటే నా ఎడల వారు విశ్వసించాలి అన్న జ్ఞానము వారు పొందుకొనున్నట్లు నేను నీ శరీరంలో ఒక సూచన, అంటే ఒక డైరెక్షన్ వైపుకి పాయింట్ చేసే ఒక విధానాన్ని నేను మీకు గుర్తుగా ఇస్తున్నాను. సూచన అంటే ఏంటి? ఇట్స్ సైన్ అంటే ఏమనుకున్నాం మనం? పలానా ఊరు పలానా దిక్కులో పలానా ఇన్ని కిలోమీటర్ల దూరంలో ఉంది, ఒక బోర్డు పెడతారు అక్కడ. దాన్ని ఏమంటాం? దాన్ని సూచన అంటాం మనం. దాన్ని సైన్ బోర్డ్ అంటాం ఇంగ్లీష్ లో కరెక్ట్ గా. ఆ సైన్ బోర్డ్ లో విలువ ఏంటి? అది ఎక్కడికి వెళ్ళాలో, ఎవరి గురించి చెప్తుందో దాని రాయబడి ఉంటుంది అక్కడ. ఏ ప్రదేశము ఎంత దూరంలో ఏ దిక్కున ఉందో ఆ సైన్ బోర్డ్ మీద ఉంటుంది. సో దేవుడు ఆ సున్నతి వారికి ఇచ్చినప్పుడు, అంటే ఎవరన్నా తన శరీరంలో ఆ పరిస్థితిని చూసిన వెంటనే వాళ్ళకి ఏం గుర్తు రావాలి? అది దేన్ని సూచిస్తుందో గుర్తుకు రావాలి. అదే సూచన యొక్క అర్థము. సో అది ఆ సున్నతి అనేది సూచన అయినప్పుడు అబ్రహాము యొక్క సంతానం ఎవరైనా సరే, ఎవరైతే అబ్రహాము నుంచి పుట్టారో, అబ్రహాము ఏ విధంగా దేవుణ్ణి నమ్మి నీతిమంతుడుగా అయ్యాడో, మేము కూడా ఆయన నమ్మిన నిజమైన దేవుణ్ణి మేము కూడా నమ్మాలి అని మాకు గుర్తు వచ్చినట్లు మా తండ్రి అయిన అబ్రహాము ఈ సున్నతి నాకు గుర్తుగా ఇచ్చారు అని ప్రతి ఇశ్రాయేలుకి అర్థం అవుటకు ఆ సున్నతి గుర్తుగా ఇచ్చారు. అయితే ఇక్కడ మాట చూడండి 11వ వచనంలో, మరియు సున్నతి లేనివారు అయినను నమ్మిన వారికి అందరికీ అతడు తండ్రి అగుట వలన వారికి నీతి ఆరోపించుటకై అతడు సున్నతి పొందక మునుపు తనకు కలిగిన విశ్వాసము వలన నీతికి ముద్రగా సున్నతి అని గుర్తు పొందెను. సో ఈ గుర్తు 2 రకాలుగా ఉన్నది. చాలా జాగ్రత్తగా గమనించండి ఈ మాటలోనే మర్మం అంతా ఉంది. ఒకవేళ శరీరంలో సున్నతి సూచన అబ్రహామునికి దేవుడయ్యారు గనుక అబ్రహాము సంతానము అబ్రహాము దేవుడని తమ దేవుడిగా ఎంచుకోవాలి అని ఈ సున్నతి సూచన అయినప్పుడు, అది శరీర సంబంధంగా పుట్టిన మనుష్యులకు ఇవ్వాలి కానీ అబ్రహాముకి ఎందుకు ఇవ్వాలి? అక్కడ ఆ ప్రశ్న మనం వేసుకోవాలి. అంటే ఈ సూచన అబ్రహాము సంతానముకు అయ్యుంటే, శారీరక సంతానమైన ఇస్సాకు గాని ఇష్మాయేలు గాని ఈ మిగిలిన ఏ సంతానం చెందిన ఆ సంతానము గ్రహించాలి అన్న ఉద్దేశ్యమే అయితే గనుక అది అబ్రహాముకి ఇవ్వకుండా, అబ్రహామా నీవు ఈ సున్నతిని నీ తర్వాతి జనరేషన్ నుండి స్టార్ట్ చేయి, వారికి ఈ మాట చెప్పు. ఏమని? నీవు సున్నతి పొందావు గనుక నీవు నీ తండ్రి అయిన నేను, అబ్రహామైన నేను ఏ దేవుణ్ణి నమ్మానో ఆ దేవుణ్ణి నీవు కూడా నమ్ముటకు నీకు జ్ఞాపకార్థముగా నేను ఇస్తున్నాను నా బిడ్డ అని చెప్పి నీ కుమారులతో స్టార్ట్ చేసి దాని ముందుకు సాగనిమ్ము అని దేవుడు చెప్పి ఉండేవారు. కానీ దేవుడు అలాగా అబ్రహాముకి చెప్పలేదు. దానికి కారణం ఏంటంటే, అబ్రహాముకి కూడా సున్నతి చేసుకోమని చెప్పి ఎందుకు చెప్పారు దేవుడు అంటే, ఆ మర్మము ఈ 4వ అధ్యాయము 11వ వచనంలో లిఖించబడినది. ఆది కాండంలో ఆ మర్మము మనకి లేఖనములలో డైరెక్ట్ గా కనపడదు. ఆ మర్మం ఏమిటి అంటే,
మరియు సున్నతి లేని వారైనను నమ్మిన వారికి అందరికీ అతడు తండ్రి అగుట వలన. సో దేవుడు మర్మరూపముగా ఒక వాగ్దానం ఇచ్చారు అబ్రహాంకి. ఏమని? నీవు అనేక జనములకు తండ్రివి అవుతావు అని చెప్పి ఒక వాగ్దానం ఉన్నది. ఇచ్చిన లిస్ట్ ఆఫ్ వాగ్దానములు అన్నిట్లో ఆ అనేక జనములకు తండ్రి అవ్వడానికి అబ్రహాంకి కెపాసిటీ లేదు. అంటే ప్రపంచంలో ఉన్న మనుషులందరూ తన నుంచే రావాలంటే తను ఒక నోవాహు అయి ఉండాలి, లేక ఒక ఆదాము అయి ఉండాలి. కానీ అబ్రహాము నోవహు కాదు, ఆదాము కాదు. కానీ దేవుడు ఆ వాగ్దానం చేశారు, నీవు ప్రపంచంలో ఉన్న అన్ని జనాలకి తండ్రి అవుతావు. సో అందులో శారీరక సంబంధమైన వాగ్దానం కాదన్న విషయం మనకి ప్రస్ఫుటం అవుతుంది. మరి అబ్రహాము అన్ని జనాలకి తండ్రి అగుట వలన దేవుడు ఏమంటున్నారు, అలాగా అనేక జనాలకి తండ్రి అవ్వే పరిస్థితి ఎక్కడుందంటే, నీవు ఎలాగ నన్ను విశ్వసించావో అదే విశ్వాసం కనపరిచే నమ్మిన వారు అనేక జనాంగంలో ఉన్న అక్కడ 99 జనాంగాలు ఉన్నారు అనుకుందాం. 100 జనాంగాల్లో ఒక జనాంగం ఇజ్రాయెల్ అనుకుందాం మనం. 99 వదిలేశారు దేవుడు అక్కడ పక్కన. ఆ 99 జనాంగాలు ముందుకు వెళ్తున్నాయి. ఆ 99లో ప్రతి మనిషి కేటగిరీలో, ప్రతి జనాంగంలో కూడా ఎవరైతే నమ్ముతారో ఆ పర్టికులర్ క్లస్టర్స్ ఆఫ్ పీపుల్ అబ్రహాము పిల్లలైపోతారు. సో దేవుడు ఆ వాగ్దానం మర్మముగా అక్కడ తెలియచేశారు. సో వారందరికీ నువ్వు తండ్రివి కాబట్టి ఆ సూచన నీ శారీరకమైన సంతానం నుంచి ముందుకు ఇవ్వడం కాదు, నీ దగ్గర స్టార్ట్ చేశాను నేను. ఆ సున్నతి అనే గుర్తు నీకు ఎందుకు ఇచ్చానంటే, అది విశ్వాసమునకు సంబంధించిన గుర్తు, కేవలం శరీరానికి సంబంధించిన కాదు. ఒకవేళ కేవలం శరీరానికి సంబంధించి అయితే నిన్ను పక్కన పెట్టేస్తాను. ఎందుకు? నీకు ఆల్రెడీ విశ్వాసం వచ్చేసింది. నేను నీతిమంతుడిగా నేను ఎంచి నీ తర్వాతి బిడ్డలకి శారీరకంగా మాత్రమే సున్నతి విలువ ఉంటే, నేను అబ్రహాముని పక్కన పెట్టి, అబ్రహామా సున్నతి అనేది ఈ కట్ చేసే ఈ ప్రాసెస్ నీ కుమారుల నుంచి మొదలుపెట్టి అక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటా వెళ్ళిపోను. ఎందుకంటే అది నీ కేవలం నీ శరీరములోంచి పుట్టిన సంతానముకే చెందుతుంది అన్న అర్థము అందులో వస్తుంది. అది క్యాన్సిల్ చేయడానికే దేవుడు ఏం చేశారు తెలుసా? అది అబ్రహాములో పెట్టారు. ఎందుకు? ఒక వాగ్దానం అబ్రహాముకి ఇవ్వడం జరిగింది. ఏమిటా వాగ్దానము? అనేక జనాంగంలో కూడా నీకు పిల్లలు ఉంటారు, వాళ్ళందరికీ కూడా నువ్వు తండ్రివి. ఇప్పుడు చూడు, నువ్వు కేవలం నీ కుమారులు స్టార్ట్ చేస్తే అది నీ సంతానానికే గుర్తుగా ఉండిపోతుంది. అది నీలో పెడితే ఆ చిహ్నం ఎంతమంది గుర్తుంది? ప్రపంచంలో అందరికీ కూడా అది ఒక గుర్తు. ఏమని? విశ్వాసము ద్వారా నీతి పొందాడు అబ్రహాము. అబ్రహాం పిల్లలందరూ కూడా విశ్వాసం ద్వారా నీతి పొందుతారు. సో ఆ సున్నతి అనే గుర్తు అబ్రహాముకు కూడా ఇవ్వడానికి కారణము, అది మన అందరికీ కూడా విశ్వాసం ద్వారా అబ్రహాం పిల్లల ఒకటి ఇచ్చిన ఆ ధన్యత గురించి అబ్రహాంకి ఇచ్చారు. ఐ హోప్ క్లియర్ గా అర్థమైనట్టు ఉంది. ఎందుకంటే నేను ఆ మాటను నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొంత సమయం తీసుకున్నాను. ఎందుకంటే ఒక డిఫరెన్స్ ఉంది అక్కడ, చిన్న మర్మం ఉంది అక్కడ. ఆ సున్నతి అనేది అబ్రహాము పిల్లల నుంచి ఇచ్చే పరిస్థితి ఒక అవకాశం ఉంది. కానీ దేవుడు అక్కడ పిల్లల నుంచి కాకుండా అబ్రహాం నుంచి మొదలుపెట్టి ఇవ్వడానికి గల మర్మము 11వ వచనంలో మనకి ప్రస్ఫుటంగా కనపడుతుంది. మళ్ళీ చదువుతున్నాను, గమనించండి. 10 నుంచి చదువుతున్నాను. మంచిది, అది ఏ స్థితి యందు ఎంచబడెను? సున్నతి కలిగి ఉండినప్పుడా, సున్నతి లేనప్పుడా? దేవుడు నీతిమంతుడుగా సున్నతి అనేది స్టార్ట్ అయిన తర్వాత నీతిమంతుడుగా ఎక్స్ప్లెయిన్ అన్నారా? ఆ సున్నతి అనే ప్రాసెస్ స్టార్ట్ అవ్వక ముందు నీతిమంతుడుగా ఎంచారా? సున్నతి స్టార్ట్ అవ్వక ముందే అబ్రహాముని నీతిమంతుడుగా ఏం చేశారు. అయితే అలా ఎంచి, మరియు సున్నతి లేని వారైనను నమ్మిన వారికి అందరికీ అతడు, అంటే అబ్రహాము తండ్రి అగుట వలన, ఆ వాగ్దానం ఉండుట వలన వారికి నీతి ఆరోపించుటకై అతడు, అంటే అబ్రహాము సున్నతి పొందక మునుపు తనకు కలిగిన విశ్వాసము వలనైన నీతికి ముద్రగా సున్నతి అను గుర్తు పొందెను. అంటే అది మన కోసం ఇచ్చిన గుర్తు అన్నమాట. ఆ మాట చెప్తున్నాడు పౌలు అక్కడ. మనలను ఎక్స్క్లూడ్ చేయలేదు దేవుడు. విశ్వసించిన అన్యజనులను ఆ సున్నతి లోపల ఎక్స్క్లూడ్ చేయలేదు ఆ గుర్తు ఇచ్చినప్పుడు కదా. ఆ మాట ఇంకా ముందుకు వెళ్దాం. 12వ వచనము, మరియు సున్నతి గలవారికి తండ్రి యగుటకు, అనగా సున్నతి మాత్రము పొందిన వారు గాక, మన తండ్రి అయిన అబ్రహాము సున్నతి పొందక మునుపు అతనికి కలిగిన విశ్వాసం యొక్క అడుగు జాడలను బట్టి నడుచుకున్న వారికి తండ్రి అగుటకు అతడు ఆ గుర్తు పొందెను. చూసారా?
మనకి తండ్రి అగుటకు అంటే ఆ వాగ్దానం నెరవేర్పు, ఆ సున్నతి అనే గుర్తు అబ్రహాముకి ఇవ్వడం ద్వారా దేవుడు చూపించారు. అబ్రహామా, నువ్వు అనేక జనములకు తండ్రి అవుతావు అనే మాట ఎలా చెప్తున్నాను నేను? నీలాంటి విశ్వాసం ప్రదర్శించే అన్య జనాంగా 99 జనాంగాల్లో అనేక క్లస్టర్స్ ఆఫ్ విశ్వాసులు ఉంటారు. వారందరికీ కూడా నువ్వు తండ్రి అవుతావు కనుక నీవు ప్రదర్శించిన విశ్వాసానికి గుర్తుగా నేను నీకు ఇస్తున్నాను. సో సున్నతి దేనికి ఇచ్చారు దేవుడు చెప్పండి? కేవలం విశ్వాస సంబంధమైనదే సున్నతి. అసలు విశ్వాసం యొక్క ఫిజికల్ సైన్ ఏంటంటే సున్నత మాట. అది అంటే ఇన్హెరిటెన్స్ కి సంబంధించినది కాదు సున్నత అంటే. ఎంత క్లియర్ గా చెప్తున్నాడు చూడండి. ఆ డిఫరెన్షియేషన్ ఎలా తీసుకొస్తున్నాడు అంటే, ఇది నేను శారీరక సంబంధంగా తండ్రి నుంచి పొందుకున్న నా వారసత్వము అని చెప్పుకోవడానికి వీలు లేకుండా అది విశ్వాసానికి సంబంధించిన గుర్తు అని దేవుడు అందువలన అబ్రహాముకి ముందు అది ఇచ్చారు. ఆయన నీతిమంతుడిగా చేసేసి గుర్తు ఇచ్చారు. ఆ గుర్తు దేనికి చిహ్నము? ఆయనకున్న ఆ నీతికి, ఆ విశ్వాసానికి గుర్తు. ఎంతమంది దానికి వారసులు అవుతారు? విశ్వసించిన ప్రతి ఒక్కరు కూడా వారసులు అవుతారు. విశ్వసించే వారు ఎందరెందరిలో ఉంటారు? జనాంగం 1 ఉంటారు, జనాంగం 99 కూడా ఉంటారు. ఎందుకంటే ఆ క్లస్టర్స్ ఆఫ్ పీపుల్ అందరూ కలిపి అబ్రహాము యొక్క నిజమైన పిల్లలు. అబ్రహాము శారీరక పిల్లలైన కొంతమంది అలా వెళ్తూ ఉండగా, ఈ శారీరకమైన ఈ సంతానంలో ఉన్న విశ్వసించిన ఆ సంతానము జనాంగం 1 విశ్వాసులు, జనాంగం 2 విశ్వాసులు, మనము అలాగ ప్రపంచంలో ఉన్న అనేక జనాంగంలో విశ్వసించిన వాళ్ళందరూ కూడా అబ్రహాము యొక్క పిల్లలు. వారి అందరిని గూర్చిన దేవుని యొక్క ప్రవచనము ఆయన గుర్తు సున్నతి ద్వారా ఇచ్చారు. ఇప్పుడు బ్యాక్ ట్రాక్ చేసుకుని మనం ఎక్కడికి వెళ్ళాలి? మనం 9వ వచనం దగ్గరికి వెళ్ళాలి మనం. సో వెనక్కి వెళ్దాం మనం. సో ఈ ధన్యవచనము సున్నతి గలవారిని గూర్చి చెప్పబడినదా, సున్నతి లేని వారిని గూర్చి చెప్పబడినదా? అబ్రహాము యొక్క విశ్వాసం అతనికి నీతి అని ఎంచబడుచున్నాము కదా. సో ఆ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటి ఇప్పుడు? సున్నత గలవారిని గూర్చా, సున్నత లేని వారిని గూర్చా ధన్యవచనము? 2 కేటగిరీల్లో కూడా విశ్వసించిన వారికి ఆ ధన్యవచనము అన్న ఆన్సర్ మన ఆ లాజికల్ కంక్లూజన్ లో ఆ 10, 11, 12 వచనంలో మనకి అర్థమవుతుంది. ఇంతేకాదు 13వ వచనము, అతడు ఎవరు? అబ్రహాము లోకమునకు వారసుడగునను వాగ్దానము అబ్రహామునకైనను అతని సంతానమునకైనను. ఎవరు అతని సంతానం అంటే ఎవరు? క్రీస్తు యేసు ప్రభు. ఈ వాగ్దానము 1 and last అనుకున్నాం మనం. దేవుడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానంలో ఫస్ట్ వాగ్దానం ఏంటి? నీ యందు జనములలోని వంశములన్నీ కూడా ఆశీర్వదించబడును. వాగ్దానం నంబర్ 1. వాగ్దానం నంబర్ లాస్ట్ ఏంటది? నీ సంతానము వలన భూ జనులు అందరూ కూడా ఆశీర్వదించబడుదురు. అక్కడ నీ యందు, ఇక్కడ నీ సంతానము వలన. ఆ సంతానం ఎవరు? క్రీస్తు అని మనం గలతీయులకు రాసిన పత్రికలో మనము చదువుకున్నాం. ఆ మర్మం అక్కడ తెలియచేయబడింది. సో అబ్రహామునకు గాని క్రీస్తు యేసునకు గాని ఆ వాగ్దానము ఏమని? లోకమునకు వారసుడగును అను వాగ్దానము ధర్మశాస్త్ర మూలముగా కలుగలేదు, విశ్వాసము వలననైన నీతి మూలముగానే కలిగెను. మరి ఎలా చెప్తున్నారు పౌలు అక్కడ? ఎందుకంటే ఆ వాగ్దానం ఎప్పుడు ఇవ్వబడింది? ధర్మశాస్త్రము రాక ముందు 430 సంవత్సరాల ముందు దేవుడు ఈ వాగ్దానము అబ్రహామునికి, అబ్రహాము సంతానమైన క్రీస్తు యేసుకి చేయమని, అందరూ కూడా క్రీస్తు యేసునందు రక్షింపబడుదురు. ఇప్పుడు చెప్పండి, ధర్మశాస్త్రం వల్ల వచ్చిందా, వాగ్దానం వల్ల వచ్చిందా? అది ధర్మశాస్త్రం మూలముగా కలుగలేదు గాని విశ్వాసము వలన నీతి. ఎవరు? అబ్రహాము ప్రదర్శించిన నీతి వలన అతడు ఎంచుకోబడి, నీతిమంతుడిగా ఎంచబడి, అతని ద్వారా దేవుడు ఎన్నుకొనబడి యేసుక్రీస్తు ప్రభుని తీసుకొచ్చి మనందరినీ కూడా ఆ వారసత్వానికి ఇచ్చారు. అబ్రహామునికి, క్రీస్తుకి మనం వారసులము అయిపోయాము. 14వ వచనము, ధర్మశాస్త్ర సంబంధులు వారసులైన ఎడల విశ్వాసము వ్యర్థమగును, వాగ్దానమును నిరర్ధకము అగును. మీరు టైం పీరియడ్ లో ముందుకు వెళ్ళిపోయి ధర్మశాస్త్రం వచ్చిన 430 years తర్వాత వచ్చిన మనుష్యులు, దాని కింద ఉన్న మనుషులు మాత్రమే అబ్రహామునకి, క్రీస్తుకి చెందిన వారు అని మీరు స్టేట్మెంట్ ఇస్తే మీరు ఏం క్యాన్సిల్ చేస్తున్నారు? దేవుడిచ్చిన వాగ్దానాన్నే మీరు నిరర్ధకం చేస్తున్నారు. గమనించారు అక్కడ? మీరు క్యాన్సిల్ చేస్తున్నారు. ఆ మాట జాగ్రత్తగా గమనించండి. నిరర్ధకము చేయటం అంటే ఏంటంటే అది రైట్ కాదు అని చెప్పడం అన్నమాట.
దాన్ని నల్లిఫై చేస్తున్నాము. దేవుడి మాట ఇస్తే మానవుడు వెళ్ళి దేవుడు చెప్పిన మాట రాంగ్ అని స్టేట్ చేయడం అనేది అది తప్పని చెప్తున్నాడు పౌలు. మనం ఏం చేస్తున్నాం? మనం ఒకవేళ ధర్మశాస్త్ర సంబంధులు మాత్రమే దేవుని పరలోక రాజ్యం పొందుకుంటారు, రక్షణ పొందుకుంటారు అని మానవుడు లాంటి మీలాంటి ఆర్గ్యూ చేసే వాళ్ళు ఎవరైనా స్టేట్మెంట్ ఇస్తే మీరేం చేస్తున్నారో తెలుసా? విశ్వాసము అంటే అబ్రహాముకు దేవుడు నీతి ఎలా ఇచ్చారు? విశ్వాసం వల్ల ఇచ్చారు. కాబట్టి మీరు ఏమి క్యాన్సిల్ చేస్తున్నారు? ఆ విశ్వాసాన్ని క్యాన్సిల్ చేస్తున్నారు. అంతేకాకుండా దేవుడు ఇచ్చిన ఆ వాగ్దానాన్ని మీరు క్యాన్సిల్ చేస్తున్నారు. అయితే మనుష్య రీతిగా చెప్తున్నాను, నియమించబడిన ఒడంబడికైన ఏదైనా కూడా దాన్ని ఎవరు నిరర్ధకము చేయరు, దానికి ఎవరు ఏమీ కూడా కలుపరు. నోబడీ కెన్ క్యాన్సిల్ ద ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ కవెనెంట్, నెయిదర్ పీపుల్ కెన్ యాడ్ టు an ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ కవెనెంట్. గలతీలకు రాసిన పత్రికలో మనము చదువుకున్నాము. ఒకసారి దేవుడు వాగ్దానం చేసి నిబంధన చేసిన తర్వాత దాన్ని ఎవరన్నా కూడా నల్లిఫై చేయగలరా? క్యాన్సిల్ చేయగలరా? దానికి ఎవరన్నా యాడ్ చేయగలరా? నో అని చెప్పి పౌలు ప్రూవ్ చేశాడు కదా. అదే మాట ఇక్కడ చెప్తున్నాడు. ఎవరన్నా మీరు ఇదంతా ఈ ఆర్గ్యుమెంట్ ఎందుకు పౌలు ఇంకా ముందుకు వెళ్తున్నాడంటే అక్కడున్న ఆ యూదుడి మైండ్ లోంచి దాన్ని బయటికి తీయడం అనేది చాలా కష్టమైన పని. ఎందుకంటే అతను ఇంకా కూడా సున్నతి గలవారికే దేవుని పరలోక రాజ్యము వర్తిస్తుంది, ధర్మశాస్త్రముకి సంబంధించిన వారికే దేవుని పరలోక రాజ్యం వర్తిస్తుంది. నీతిమంతుడు ఎవడు అంటే ధర్మశాస్త్రం చేతిలో ఉన్నవాడే నీతిమంతుడు, సున్నతి గలవాడే నీతిమంతుడు. ఇటువంటి యాటిట్యూడ్ పర్స్పెక్టివ్ తో ఉన్న యూదుడి మైండ్ లోంచి ఆ తప్పు, ఆ రాంగ్ పర్స్పెక్టివ్ ని, యాటిట్యూడ్ ని క్లియర్ చేయడానికి పౌలు తీసుకున్న స్క్రిప్చరల్ ఎవిడెన్స్, లాజికల్ కంక్లూజన్ మనము చదువుకుంటున్నాం. ఇది కొద్దిగా అర్థం చేసుకోవడం కూడా స్టెప్ బై స్టెప్ వెళ్తున్నాం మనం, టైం పడుతుంది కానీ అది ఇంపార్టెంట్. అది తన పౌలు మనసులో ఉన్న ఆ ఆసక్తి, ఆ ఆతృత అనేది మనం అర్థం చేసుకోవాలి. అంత ఎలాబరేట్ చేయడం అవసరమా అని అడుగుతాము మనం మామూలుగా అయితే. పౌలు ఎందుకంత కష్టపడుతున్నావు? ఇంత డీటెయిల్ గా చెప్పాలా? యేసయ్య నీ కోసం చనిపోయారు కదా, ఆయన నమ్మితే నీ పరలోక రాజ్యం వస్తుంది అంటే నీకు నాకు అర్థమవుతుంది. మనం అన్యజనులం, మనకు చాలా సులభంగా అర్థమవుతుంది. మనకి ఇంత కాంప్లికేటెడ్ గా ఇంత మైండ్ కన్ఫ్యూజ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే మనకు ఆ కన్ఫ్యూజన్ మైండ్ మనకి ఉండని పరిస్థితిలో మనం ఉన్నాం అన్యజనులము. కానీ ఏ ఇజ్రాయెల్ ప్రజలైతే ఆ ధర్మశాస్త్రం గుండా వచ్చారో వాళ్ళకి ఈ సత్యం తెలుసుకోవడం అనేది చాలా కష్టం. వాళ్ళ మైండ్స్ అన్ని కూడా బ్లైండ్ అయిపోయి ఉన్నాయి. అయితే అందులోంచి విశ్వాసాలను బయటికి తీసుకురావడానికి పౌలు చేస్తున్న ఈ ప్రయత్నము, అంటే ఈ పత్రిక ద్వారా పౌలు సత్యాన్ని వారికి తెలుపుతున్నాడు. ఎవరైతే విశ్వసిస్తారో వారు రక్షణ పొందుకుంటారు. ముందుకెళ్దాం. 13వ వచనం చదువుతున్నాను. అతడు లోకమునకు వారసుడగునను వాగ్దానము అబ్రహామునకైనను అతని సంతానమునకైనను ధర్మశాస్త్ర మూలముగా కలుగలేదు గాని విశ్వాసము వలననైనా నీతి మూలముగానే కలిగెను. అంటే దేవుడు అబ్రహాముని ఎన్నుకొని నీ ద్వారా క్రీస్తుని నేను తెస్తాను అన్న మాట చెప్పడానికి గల కారణమే విశ్వాసం. గమనించారా? ఆ స్టేట్మెంట్ లో ఉన్న మాట ఏంటి అంటే దేవుడు అసలు ఆ వాగ్దానం ఇవ్వడానికి కారణమే విశ్వాసం. అది ధర్మశాస్త్రం తర్వాత వచ్చినది కాదు. అది అందుకు వలన ధర్మశాస్త్ర సంబంధులు వారసులు అనే స్టేట్మెంట్ మీరు ఎవరైనా ఇస్తే మీరు దేవుడు ముందుగా ఇచ్చిన ఆ విశ్వాసాన్ని, ఆ వాగ్దానాన్ని మీరు క్యాన్సిల్ చేస్తున్నారు, విచ్ ఇస్ నాట్ రైట్ అని చెప్పి ప్రూవ్ చేశాడు. ఏలయనగా 15వ వచనము, ధర్మశాస్త్రము ఉగ్రతను పుట్టించును. ధర్మశాస్త్రం యొక్క పర్పస్ ఏంటది? మన అతిక్రమములను బట్టి ధర్మశాస్త్రం మనకు ఇయ్యబడినది. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం, ఏలయనగా ధర్మశాస్త్రము ఉగ్రతను పుట్టించును, ధర్మశాస్త్రము లేని ఎడల అతిక్రమమును లేకపోవును. ధర్మశాస్త్రం యొక్క 2 పర్పస్ ఏంటి అంటే, ఒకటి ధర్మశాస్త్రము ఉగ్రతను పుట్టించును. ఎందుకు? ధర్మశాస్త్రం వచ్చిన వెంటనే మనిషి యొక్క స్థితి బయటికి కనబడుతుంది. అంటే ఇన్ కంపారిజన్ విత్ వాట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ ఎ మ్యాన్, మనిషి ఏమి చేయలేకపోతున్నాడో కనపడినప్పుడు ఆ చేయలేని స్థితి మీద దేవుని కోపము బయటికి వస్తుంది. ధర్మశాస్త్రము చదివిన వెంటనే మనిషి ఉగ్రతకు పాత్రుడు అన్న విషయము అలా బయటికి వస్తుంది. అంతేకాకుండా ధర్మశాస్త్రంలో నీతి మనిషికి చెబుతున్న సందర్భములో ఆ మనిషి యొక్క పాపము కూడా బయటికి కనపడుతుంది. ధర్మశాస్త్రం లేని ఎడల అతిక్రమమును
లేకపోవును. అంటే ఒక చిన్న మామూలు మానవ రీతిలో ఒక చిన్న ఉపమానం చెప్పాలి మీకు. అదేంటి అంటే, ఈరోజు మనం అందరం కూడా మాస్క్ వేసుకుని గ్రోసరీ స్టోర్కి వెళ్ళి తెచ్చుకుంటాం మనం కావాల్సిన సరుకులన్నీ కూడా, రైట్? పోలీసు వాళ్ళు వచ్చి ఎవరన్నా మాస్క్ లేకుండా నేను వెళ్ళినప్పుడు ఏమంటారు? నువ్వు మాస్క్ లేకుండా వచ్చావు కాబట్టి నీవు ఫైన్ కట్టాలి. నేను అంటాను, మాస్క్ లేకుండా వస్తే ఫైన్ కట్టాలా? ఎందుకు? నేను ఎప్పుడు ఇలాగే ఉన్నాను కదా. నేను 2019 సంవత్సరంలో ఎప్పుడో మాస్క్ వేసుకుని గ్రోసరీ స్టోర్కి వెళ్ళాను. నేనే వెళ్ళలేదు కదా. అంటే ఆ పోలీసుడు అంటాడు, కరెక్టే, కానీ మాస్క్ లేకుండా నువ్వు 2019లో వెళ్ళావు, అప్పుడు మేము వచ్చి మేము అరెస్ట్ చేయలేదు కదా. కాకపోతే ఇప్పుడు మేము ఒక రూల్ ని బయటికి పెట్టాం. మేము ఆ రూల్ ప్రకారము మాస్క్ లేకుండా ఎవరైతే వెళ్తారో వారికి ఫైన్ వేయాలి అన్న రూల్ పేపర్ లో లిఖించబడినది. ఇప్పుడు నేను మాస్క్ వేసుకోకుండా నేను గ్రోసరీ స్టోర్ వెళ్ళగానే ఏమవుతుంది? అక్కడ అతిక్రమం అనేది బయటికి కనపడుతుంది. ఒకవేళ 2019లో కూడా గవర్నమెంట్ ఉద్దేశంలో మాస్క్ వేయకుండా ఉంటే ఇతను తప్పు అన్న మాట ఉండి వాళ్ళు అది లిఖించకుండా బయటకు చెప్పకుండా ఉంటే నేను వెళ్ళినప్పుడు అతిక్రమం అవుతుందా? అది అతిక్రమం అవ్వదు. వెళ్ళే పరిస్థితి ఉందా? వెళ్ళాను నేను ఆల్రెడీ. అంతకు ముందు వెళ్ళాను, ఇప్పుడు వెళ్ళాను. ఎప్పుడు తప్పుగా కనపడింది? ఆ రూల్ ఉన్నప్పుడు తప్పుగా కనపడింది. రూల్ లేనప్పుడు అదే పని నేను చేసినా అది తప్పుగా కనపడలేదు. అది గమనించండి మీరు. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. రూల్ అనేది పెట్టిన తర్వాతే నేను చేసిన ఒక పని తప్పుగా కనపడింది. ఇప్పుడు మాస్క్ లేకుండా గ్రోసరీలోకి వెళ్ళడం అనేది ఎందుకు? ఆ రూల్ ఏం చెప్తుంది? నువ్వు వెళ్ళకూడదు అని చెప్తుంది కనుక. ఒకవేళ ఆ రూల్ ని పక్కన పెట్టేద్దాం. మన రూల్ అనేది నాకు కనపడలేదు. నేను ఈ 2020లోనూ ఇలాగ వెళ్ళాను మాస్క్ లేకుండా, 2019లో కూడా అలాగే వెళ్ళాను. నా పరిస్థితి ఏమైనా తేడా ఉందా? ఏమీ లేదు. అంటే నేను ముందు కూడా ఆ పని చేశాను, ఇప్పుడు కూడా ఆ పని చేశాను. దాన్ని పాపంలా కన్వర్ట్ చేద్దాం. అది తప్పుడు పని అనుకుందాం మనం. అది నేను 2019లో కూడా పాపం చేశాను, 2020లో కూడా పాపం చేశాను నేను. అయితే 2020లో చేసిందే పాపంలా బయటికి కనబడింది. దానికే శిక్ష కనబడుతుంది. ఇప్పుడు దానికే ఉగ్రత కనబడుతుంది. ఎందుకు? ఆ 2020 జనవరి ఫిబ్రవరిలో ఒక కొత్త రూల్ అనేది బయటికి వినిపించడం జరిగింది. ఇది ధర్మశాస్త్రం యొక్క మీనింగ్. అది అంటే అర్థం ఏంటంటే, మానవుడు ధర్మశాస్త్రం రాక ముందు కూడా పాపం చేస్తూనే ఉన్నాడు. ఆ పాపము మానవుని మీద ఆరోపించబడలేదు. ఎందుకంటే దేవుడు ఓర్మి వలన కొంత సమయం వెయిట్ చేశారు. ఎవరిని కూడా అది పాపం అని చెప్పట్లేదు. దేవుడు డిక్లేర్ చేయలేదు. అది ఇది రైట్, ఇది రాంగ్ అని చెప్పి దేవుడు లిఖించి ఎవరికి ఇవ్వలేదు. ఎప్పుడైతే లిఖించి ఇచ్చారో ఇప్పుడు చెప్పండి, అదే పాపాన్ని 2020 తర్వాత నేను చేసినప్పుడు ఏమవుతాను? నేను శిక్షకి అర్హుడనైపోయాను. నా పాపము బయటకి కనపడుతుంది. దేని వల్ల కనపడింది? అంతా ఒక రూల్ పెట్టడం వల్ల ఈ రెండు జరిగినాయి. ఒకటి శిక్షక పాత్రత, రెండు నా పాపం బయటికి కనపడడం. ఇప్పుడు అదే మాట చదువుతున్నాను మళ్ళీ 15వ వచనం. ఏలయనగా ధర్మశాస్త్రము ఉగ్రతను పుట్టించును. అంటే పేపర్లో ఇచ్చిన రూల్ పనిష్మెంట్ ని చూపెడుతుంది. అంతేకాకుండా ధర్మశాస్త్రం లేని ఎడల అతిక్రమమును లేకపోవును. రూల్ లేకపోతే నువ్వు చేసిన తప్పుగా ఎవరు ఎంచరు. గమనించారా ఎనాలజీ? ధర్మశాస్త్రము లేని ఎడల అతిక్రమము కూడా లేకపోవును. అది లైన్ లేకపోతే లైన్ దాటావని ఎలా చెప్తాం మనం? ఒక లైన్ గీస్తేనే అది నువ్వు దాటావు అని ఆ లైన్ బట్టి చెప్పగలము. ఆ లైనే లేకపోతే నువ్వు ఎక్కడ దాటావో ఎక్కడ దాటలో ఎవరికి కూడా కనపడదు. ఆ విధంగా మానవుని యొక్క పాపము లోపల ఇమిడి ఉన్నది గాని దేవుడు దాన్ని మనిషికి తెలియచేయుటకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చారు. అంతే. దట్ ఈస్ ద ఓన్లీ పర్పస్ ఆఫ్ గివింగ్ ద లా ఆఫ్ గాడ్ టు ద హ్యూమన్ బీయింగ్స్. ఇచ్చి యేసుక్రీస్తు వైపు నడిపించడానికి ధర్మశాస్త్రము ఉపయోగపడింది. ఎందుకంటే అలా చెప్పినప్పుడు మన తప్పు మనకు అర్థమైనప్పుడు మనలోని ఆ బలహీనతను మనం గుర్తించి విరిగి నలిగిన హృదయంతో మన విమోచకుడు ఎక్కడా అని ఎత్తుక్కుంటూ క్రీస్తు దగ్గరికి మనం అందరం వెళ్ళడానికి రావడానికి ధర్మశాస్త్రము ఉపయోగపడింది. అది ధర్మశాస్త్రం యొక్క పర్పస్, దాని యొక్క ప్రాముఖ్యత, దాని యొక్క ఇవ్వడానికి ఒక దాని ఉద్దేశం ఏంటి అంటే గమనించారు కదా. ధర్మశాస్త్రము ఉగ్రతను పుట్టించిన ఒకటి ఆ పనిష్మెంట్ ని మనకి చూపెడుతుంది. ఎందుకంటే రూల్ ఉంది కాబట్టి. దిస్ ఇస్ ద రూల్. పాపమునకు జీతము మరణము స్ట్రిక్ట్ గా. అంతేకాకుండా ఆ ధర్మశాస్త్రం లేని ఎడల మనకి పాపం అంటే ఏంటో మనకి
తెలియదు, ఉంది కానీ అదేంటో బయటికి తెలియదు. నేను చెప్పిన అనాలజీ మీ బట్టి మీకు ఈ పాటికి అర్థమై ఉండాలి. రైట్. 16వ వచనం. ఈ హేతువు చేతను ఆ వాగ్దానమును, ఏ వాగ్దానమును? అబ్రహామునకును ఆయన సంతానమునకును మనుషులందరూ కూడా ఆశీర్వదించబడుదురు అన్న వాగ్దానము. ఈ హేతువు చేత ఆ వాగ్దానము యావత్ సంతతికి, అంటే ఒక జనాంగం కాదు, 1+99 అన్యజనులు ప్లస్ యూదులు, యావత్ సంతతికి అనగా ధర్మశాస్త్రము గలవారికి మాత్రము కాక అబ్రహామునకు ఉన్నట్టి విశ్వాసము గలవారికి కూడా దృఢము కావాలనని కృపను అనుసరించినదై ఉండునట్లు అది విశ్వాస మూలమైనదాయను. సో అబ్రహాము ప్రదర్శించిన విశ్వాసంతో స్టార్ట్ అయిందనమాట ఈ జర్నీ. దేవుడిచ్చిన ఈ కృప గమనించారా? అది కృపను అనుసరించినదై విశ్వాసంతో స్టార్ట్ అయింది. అది అంటే అబ్రహాము విశ్వాసం చూపెట్టాడు గనుక నీకు వాగ్దానం ఇస్తున్నాను. ఏమని? నీలాగా విశ్వసించే ప్రతి ఒక్కరిని నీలోంచి వచ్చే నా కుమారునికి వారసులుగా ఇస్తాను నేను. నీవు ఈ లోకాన్ని వారసత్వం చేసుకుంటావు అంటే నీ ద్వారా వీళ్ళందరూ నీ పిల్లలు అయిపోతారు అదనమాట. సో మనం ఎవరి పిల్లలు అయిపోయాము? ఇప్పుడు అబ్రహాం పిల్లలు అయిపోయాము, యేసై పిల్లలు అయిపోయాము. అబ్రహాం పిల్లలు ఎలా అయిపోయాము? విశ్వాసము ద్వారా అబ్రహామునికి పిల్లలు అయిపోయాము. మనము యేసైకి పిల్లలు అయిపోయాము. ఎందుకు అంటే దేవుడు మనల్ని అందరినీ విమోచించి ఆయన బిడ్డలుగా మళ్ళీ వెనక్కి తిరిగి తెచ్చుకున్నారు. ఇప్పుడు మనం ఏమయ్యాము? అందరం కూడా వారసులం అయిపోయాం. ఎవరు వారసులు? విశ్వసించిన వాళ్ళు వారసులు. ధర్మశాస్త్ర సంబంధమైన మనుషులు వారసులు కారు. ఆ మాటను ప్రూవ్ చేసుకుంటూ వచ్చాడు 13-14లో. సో మనకు అర్థమైంది ఇప్పుడు. ఈ హేతువు చేత వాగ్దానమును యావత్ సంతతికి అనగా ధర్మశాస్త్రము గలవారికి మాత్రము కాక అబ్రహామునకున్నట్టి విశ్వాసము గలవారికి మనకి కూడా దృఢము కావాలనని కృపను అనుసరించినదై ఉండునట్లు అది విశ్వాసము మూలనైన దాయన. ఏది? ఆ వాగ్దానము మాట. విశ్వాసము మూలనైన దాయను. 17వ వచనము. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులనుగా చేయువాడును లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచివాడునైన దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. గమనించారు అక్కడ? సో తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులనుగా చేయువాడును లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచివాడు అయిన దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఎందుకు ఆ మాట పౌలు చెప్తున్నాడు? అతడు మనందరికీ తండ్రి అయి ఉన్నాడు అని చెప్పడం కాకుండా దేవుని యొక్క క్వాలిటీ ఒకటి, ఒక లక్షణం ఒకటి ఇంట్రడ్యూస్ చేశాడు పౌలు అక్కడ. ఆ మాట గమనించండి. అది ఏమిటి అంటే మృతులను సజీవులనుగా చేయువాడు నంబర్ 1. నంబర్ 2, లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచివాడునైన దేవుని ఎదుట. అంటే ఆ టైంలో అబ్రహాము చూసుకుంటూ ముందుకెళ్తే అబ్రహాం ఏం కనపడ్డారు? తనకి ఇస్సాకు ఇష్మాయిల్ తప్పితే ఇంకెవరు కనపడలేదు ఆ టైంలో. ముందు ఇష్మాయిల్ కనపడ్డాడు, మాక్సిమం ముందుకెళ్తే ఇస్సాకు కనపడ్డాడు. తన సంతానం తనకు కనపడిందా? లేదు. ఎస్పెషల్లీ ఓకే నాకు ఇస్మాయిల్ ఇస్సాకు ఉన్నారు గనుక వీరందరూ ఇంకా అనేక మంది పిల్లలు పుడుతూ నా శారీరకంగా కొంత సంతానం ముందుకు వెళ్తుంది. కానీ అందరు జనులకు నేను తండ్రి ఎలా అవుతాను? నేను గమనించారా? లేని వాటిని ఉన్నట్లుగా పిలుచు దేవుని ఎదుట అబ్రహాము మనందరికీ కూడా తండ్రి అయ్యాడు. అంటే దేవుడు ఫ్యూచర్, దేవుడు అంతా కూడా నిర్ణయించి పెట్టిన దేవుడు. ఆయన సంకల్పాన్ని ముందుగానే నిర్ణయించి మనందరినీ కూడా తిరిగి మృతులలో నుండి సజీవులుగా తీసుకొచ్చారు. అందుకని ఆ 2 మాటలు పెట్టాడు అక్కడ. ఒకటి, లేని మనలందరినీ కూడా అబ్రహాంకి వాగ్దానం ద్వారా ఇచ్చారు, లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచి దేవుని ఎదుట. 2, మృతులలో ఉన్న మనలందరినీ కూడా సజీవులుగా ఆయన లేపారు. శారీరక మృతి కాదు అక్కడ, మన పాపంలో చచ్చిన వారు ఉన్న మనందరినీ కూడా లేస్తూ లేపిన శక్తివంతుడైన దేవుని గురించి మాట్లాడుతూ ఆ 2 ఇంట్రడ్యూస్ చేస్తూ ఆ విధంగా అబ్రహాము అన్యజనులైన మనకు తండ్రి అయ్యాడు. దేవుడు అలా మనల్ని అబ్రహాముకి వాగ్దానము ద్వారా చూపించారు అన్న మాట చెప్పడానికి తాను 17వ వచనం, తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులనుగా చేయువాడును లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడును అయిన దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఇందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని అని వ్రాయబడి ఉన్నది. ఆ వాగ్దానము మనం ఇప్పుడు దాకా మాట్లాడుకున్నాం, చదువుకున్నాం. అనేక జనములకు అన్న మర్మం మాట అది. ఎందుకంటే లేని వాళ్ళు ఎవరు కూడా, లేని వారిని ఉన్నట్టుగా పిలిచారు. అందరినీ కూడా అబ్రహాము విశ్వాసము వలన తండ్రి, విశ్వాసం ద్వారా మనందరికీ కూడా తండ్రి అయ్యాడు కనుక దేవుడు
మనల్ని కూడా అబ్రహాం యొక్క పిల్లలుగా వాగ్దానం చేసి ఇచ్చారు. 18వ వచనం, నీ సంతానం ఈలాగు ఉండునని చెప్పున దానిని బట్టి తాననేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. సో అబ్రహాము ముందు చూస్తుంటే సంతానం ఏమన్నా కనపడుతుందా? కనపట్లేదు. ఆన్ ద కాంట్రరీ, అసలు సంతానమే కలగదు నాకు అన్న పరిస్థితి తన బాడీలో ఉంది. కానీ అటువంటి పరిస్థితిలో కూడా తను ఏం చేశాడు? ఏం ప్రదర్శించాడు? తన విశ్వాసాన్ని ప్రదర్శించాడు. దేవుడు ఈ మాట ఇచ్చిన దేవుడు, ఆ మాటను దేవుడు నిలబెట్టుకుంటారు, అది నా విశ్వాసము. అందుకనే దేవుడు అబ్రహాముని నీతిమంతుడిగా తీర్చారు. మరియు మళ్ళీ చదువుతున్నాను 18, నీ సంతానం ఈలాగు ఉండునని చెప్పిన దానిని బట్టి, అంటే ఆ మాట ఇచ్చారు కదా, ఆ మాటను బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు, అసలు ఏమి తనకు డిపెండ్ అవడానికి ఏమి కూడా హోప్ లేదు తనకి. నేను ఓకే, నా 40 years యంగ్ మ్యాన్ నేను అనుకుంటే ఓకే, దేవుడు వాగ్దానం ఇచ్చారు, నెరవేరచ్చు, ఒక హోప్ ఉంది, ఒక ఆధారం ఉంది తనకి ఆ నిరీక్షణకి. కానీ తన బాడీని చూసుకుంటే పూర్తిగా పండు ముసలివాడైపోయిన పరిస్థితి. నిరీక్షణకు ఆధారం ఉందా? అక్కడ లేదు. చూడండి, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. ఇట్ డజంట్ మ్యాటర్, నా దేన్ని చూసి నేను నమ్మలేను, కానీ దేవుని మాట బట్టి నేను నమ్మగలను. అది రియల్ ఫెయిత్ అన్నమాట. అది వాట్ గాడ్ సెడ్, ఐ టేక్ గాడ్ ఎట్ హిస్ వర్డ్. అది ట్రూ ఫెయిత్ అంటారు దాన్ని ఎప్పుడు కూడా. దేవుని మాటను మాటగా తీసుకుని నమ్మడాన్ని నిజమైన విశ్వాసము. అది మనకు లాజికల్ గా అందనక్కర్లేదు. దేవుడు ఒక మాట, నేను సృష్టించానంటే అవును దేవుడు సృష్టించారు అంతే. నేను ఆకాశంలో ఉంటాను అంటే అవును ఆకాశంలో ఉంటాను. నా పేరు ఉన్నవాడు అంటే అవును యేసయ్యా నీ పేరు ఉన్నవాడు అంతే. ఎందుకు? దేవుడు చెప్తున్నారు కనుక. అదనమాట దేవుని మాట అని మనకు అర్థమైపోయినప్పుడు, అది మనం గ్రహించి దాన్ని అనగగొట్టకుండా ఆ మాటని మాటగా తీసుకున్న వాడే విశ్వసించిన వాడు, ట్రూ ఫెయిత్. సో అబ్రహాం ఏం చేశాడు? ఆ మాట విన్నాడు. బాడీ చూసుకుంటే సూట్ అవ్వట్లేదు ఆ మాటకి తన బాడీకి, కానీ ఆ దాని మీద ఆధారపడలేదు, దేవుని మాట మీద ఆధారపడి ఏమన్నాడు? నిరీక్షణ కలిగి నమ్మెను. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక, అంటే ఆ విశ్వసించిన ఆ విశ్వాసము కన్సిస్టెన్సీ చూడండి. అంటే ఒకరోజు విశ్వసించి ఆ తర్వాత మేబీ నేను తప్పు అనుకున్నానేమో మొన్నటి రోజున, ఈ రోజు చూస్తే మన బాడీ ఇంకా కష్టంగానే ఉంది, అలా అనుకోవట్లేదు. కన్సిస్టెన్సీ ఇన్ ద ఫెయిత్ అన్నమాట. అంటే ట్రూ ఫెయిత్ ఎప్పుడు కూడా లాస్టింగ్ ఫెయిత్ అన్నమాట. అది అంటే ఒక రోజు ఉండేది విశ్వాసం కాదు. ఒకటి, దేవుని మాట మాటగా తీసుకోవడం అనేది విశ్వాసము. 2, చిరకాలము ఉండేదే నిజమైన విశ్వాసము, ట్రూ ఫెయిత్. కన్సిస్టెంట్ ఫెయిత్, లాస్టింగ్ ఫెయిత్. అది ఒక రోజు ఉండి పరిస్థితిని బట్టి మారిపోతూ ఉన్న విశ్వాసము నిజమైన విశ్వాసము కాదు. అది 3వ విత్తనాలకు సంబంధించింది కానీ 4వ విత్తనానికి సంబంధించిన విశ్వాసం అది కాదు. అబ్రహాము ప్రదర్శించినది ఏంటి? 4వ మంచి నేల మీద పడిన విత్తనం లాంటి విశ్వాసం అది. చూడండి, గమనించండి. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక, అంటే ముందుకు వెళ్ళిపోతూ విశ్వాసం తగ్గిపోవడం కాదు. బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయస్సు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును సారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించను గాని, అవన్నీ ఫిజికల్ ఫ్యాక్ట్స్, అవన్నీ తెలుసు. కానీ అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక, అంటే ఇంత కూడా డౌట్ రాలేదు, ఇంత కూడా అవిశ్వాసం రాలేదు, అన్బిలీఫ్ లేదు అక్కడ. ఇది ఏమన్నా జరగదేమో అని లేదు అబ్రహాంకి. అస్సలు సందేహం లేదు, డౌట్ లేదు. స్ట్రైట్ గా దేవుడు చెప్పారు, జరిగిపోతుంది అంతే. సందేహింపక దేవుని మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి, గమనించారా? ఆయన చేసిన దాన్ని చేయగల సమర్థుడు నా దేవుడు అని విశ్వసించి, విశ్వాసము వలన బలము నొందెను. ఫ్యాక్ట్ ఏంటి అంటే, అతని ఫెయితే ఆ బాడీలో ఆ స్ట్రెంగ్త్ ఇచ్చి తను సారాతో కలిసి పిల్లల్ని పుట్టేటువంటి పరిస్థితిని తీసుకొచ్చింది. తెలుసా? అదే ట్రూత్. అదే ట్రూత్ ఇక్కడ చెప్పబడింది క్లియర్ గా. ఫ్యాక్చువల్ ట్రూత్ ఏంటంటే, తన రియల్ గా తన బాడీలో ఆ స్ట్రెంగ్త్ లేదు. దేవుడు ఈ మరి చేయగలరు అన్న విశ్వాసం తను ఉండిపోవడం వల్ల ఏమైంది తెలుసా? తన బాడీలో కూడా ఆ స్ట్రెంగ్త్ వచ్చేసింది. ఎప్పుడైతే ఆ మృతతుల్యమైన బాడీలో దేవుని విశ్వాసం వలన బలం వచ్చిందో, అదే విశ్వాసం సారా కూడా కనపరిచింది. మీకు హెబ్రీలకు రాసిన పత్రికలో మీకు కనపడుతుంది ఆ మాట.
ముందు తన అవిశ్వాసం ప్రదర్శించి ఉండొచ్చు, హాగరం తీసుకొచ్చి ఇస్మాయిల్ కనిపించి ఉండొచ్చు, కానీ తర్వాత దేవుడు ఒక మాట మాట్లాడతారు, ఎందుకు నవ్వావు సారా అంటే అప్పుడు అర్థమవుతుంది సారాకి, అవును కదా అని చెప్పి, నేను నవ్వలేదని అబద్ధం చెప్తుంది కానీ నువ్వు నవ్వావు అని చెప్పి దేవుడు ప్రూవ్ చేసినప్పుడు సారా ఆ విషయము విశ్వసించినప్పుడు, ఇద్దరు కూడా విశ్వాసంతో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు బలము నొంది దేవుని కృపను అందుకొని ఇస్సాకుని కనడము జరిగింది. చూసారా ఆ విశ్వాసం యొక్క ఇంపార్టెన్స్, అంటే ఆ డీటెయిల్ చాలా ఎక్కువ ఉంది అక్కడ విశ్వాసం గురించి. అలా ఏదో మామూలు క్యాజువల్ గా రాయబడలేదు విశ్వాసము. ఆ విశ్వాసం అనేది టేక్ గాడ్ అట్ హిస్ వర్డ్. శారీరక పరిస్థితులు, ఫిజికల్ పరిస్థితి మీద ఏమాత్రం ఆధారపడి ఉండనిది విశ్వాసము. ఒకటి, విశ్వాసం అనేది కంటిన్యూస్ గా కన్సిస్టెంట్ గా ఉండేదే నిజమైన విశ్వాసము. నంబర్ 3, డౌట్స్ అనేవి లేనిదే నిజమైన విశ్వాసము. ఇవన్నీ కూడా ఉన్నదే ట్రూ ఫెయిత్ అన్న విషయము పౌలు లేఖనముల ద్వారా అబ్రహాముకి ఎలాగా దేవుడు దాన్ని నీతిగా ఇచ్చారో ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనకి అర్థం తెలియచేస్తున్నాడు. అందుకనే ఆ మాట లిఖించబడింది. సో దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను. మరి ఎప్పుడైతే అటువంటి బలము, అటువంటి విశ్వాసం ప్రదర్శించాడో మరి దేవునికి ఏమవుతుంది, ఇది మెప్పు కలుగుతుంది. దేవుని దృష్టిలో మెప్పు కలిగింది అబ్రహాం మీద. వెంటనే అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడేను. అటువంటి విశ్వాసము నీతిగా ఎంచబడుతుంది. ఇప్పుడు చూసారా ఆ క్వాలిటీ ఆఫ్ ఫెయిత్ ని ఎక్స్ప్లెయిన్ చేశారు దేవుడు అక్కడ. ఎవరు పడితే వాళ్ళు నేను యేసయ్యను నమ్ముతున్నాను అంటే అది క్వాలిటీ లేదు అక్కడ. అంటే అటువంటి విశ్వాసాన్ని నీతిగా ఎంచబడదు. ఈ లోకంలో అనేక మంది నాకు ఇది యేసు ప్రభు తెలుసు, నేను ఆయన నమ్మాను అని నోటితో ఒక మాట చెప్తే ఆ మాట నీతిగా మారదు. ఆ విశ్వాసానికి కూడా ఒక క్వాలిటీ ఉన్నది. అన్డౌటెడ్ ఫెయిత్ అంటే అన్డౌటింగ్ ఫెయిత్ ఉండాలి, కన్సిస్టెంట్ ఫెయిత్ ఉండాలి. ఒక రోజు నమ్మే ఇది విశ్వాసం కాదు. అది నమ్మాను అంటే జీవితకాలం కోసం నమ్మేస్తాను నేను, అంతే. లైఫ్ లాంగ్ ఫెయిత్ ఫర్ ఎ లైఫ్ టైం అంటారు దాన్ని సేవింగ్ ఫెయిత్ అంటారు. అంటే ఈ రోజు నమ్మి రేపొద్దున పరిస్థితులు బట్టి రేపొద్దున మారిపోతే మళ్ళీ నా విశ్వాసం లేకుండా పోవడం, అటువంటి విశ్వాసం గురించి దేవుడు మాట్లాడట్లేదు. అంతేకాకుండా ఓకే నా స్ట్రెంగ్త్ ఉంది దేవుడు చెప్పారు కాబట్టి ఎస్ దీని వల్ల అవ్వచ్చు. చూడండి అబ్రహాం 40 years అయినప్పుడు, ఒకవేళ సారా 30 ఉన్నప్పుడు దేవుడి వాగ్దానం చెప్తే ఎస్ దేవుడి వాగ్దానం నమ్ముతాను దేవుణ్ణి, కానీ డెఫినెట్ గా నాలో స్ట్రెంగ్త్ ఉంది కాబట్టి ఇది పాసిబుల్. అటువంటి ఆధారంతో ఉన్న లింక్ చేసిన విశ్వాసము కాదు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ సర్కమ్స్టాన్సెస్, వాటితో సంబంధం లేకుండా, ఏ ఆధారం లేకుండా కేవలము నువ్వు దేవుని నమ్మగలిగినప్పుడు అది నిజమైన విశ్వాసం. ఏ లాస్టింగ్ ఫెయిత్, కన్సిస్టెంట్ ఫెయిత్, కాన్ఫిడెంట్ ఫెయిత్, అన్డౌటింగ్ ఫెయిత్ ఈజ్ ద ట్రూ ఫెయిత్. అది నిజమైన విశ్వాసము. అటువంటి విశ్వాసము కలిగిన మన అందరికి మాత్రమే రక్షణ కలుగుతుంది. అటువంటి వారే అబ్రహాముకి చెందిన బిడ్డలు. అనేక జనములు అంటే ఆ జనములో ఎవరున్నారు అంటే అబ్రహాము ప్రదర్శించిన విశ్వాసము లాంటి విశ్వాసమే ప్రదర్శించాలి. దానికి వేరుగా ఎవరన్నా విశ్వాసం ప్రదర్శిస్తే వారు అబ్రహాము పిల్లలు కారు, వారికి అబ్రహాము తండ్రి కాడు. మనము దేవుని వాగ్దానం వారసులము కాము ఎవరైనా సరే అటువంటిగా ఉంటే గనుక. కానీ అటువంటిగా లేరని నేను రూఢిగా నమ్ముతూ ముందుకెళ్తున్నాను. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడింది. ఎందుకు మరి ఆ మాట అందుచేత అని రాశారు, అండర్లైన్ చేసుకోవాలి. ఆ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ 19, 20, 21 వచనంలో తను ప్రదర్శించిన క్వాలిటీ ఆఫ్ ఫెయిత్ వలన అది ఆ విశ్వాసము అబ్రహామునకు నీతిగా ఎంచబడెను. అది అతనికి ఎంచబడిన అతని నిమిత్తము మాత్రమే కాదు గాని మన ప్రభువైన యేసును మృతులలో నుండి లేపిన వాని యందు విశ్వాసం ఉంచిన మనకును ఎంచబడునని మన నిమిత్తము కూడా రాయబడిను. ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం. అంటే ఏ రకంగా అబ్రహాము ఆ రోజు తనకిచ్చిన మాటను తన ఎలా నమ్మాడో ఈ రోజు నాకు ఇచ్చిన సువార్తను నేను అలాగే నమ్ముతాను. దేవుడు మృతుల్లో నుండి నా యేసయ్యను లేపారు అంటే ఎస్ లేపారు, అంతే. ఎంత డౌట్ ఉంది? 0 డౌట్. 99.9% నమ్ముతానండి. 0.01 ఏమో ఆయన నిజంగా లేచారో లేకపోతే ఆ పక్కన ఆయన బాడీని ఎవరిని ఎత్తుకెళ్ళిపోయారో రోమా సైనికులు, ఇలాంటి డౌట్లు ఉంటే దాని విశ్వాసం అనరు. ఎందుకు? దేవుడు చెప్పారు నాకు, నేను నమ్ముతున్నాను, అంతే. రూఢి విశ్వాసం అంట. సో ఆ రోజు అబ్రహాము దేవుడిచ్చిన ఆ మాటను నమ్మాడు. ఈ రోజు మనము దేవుడిచ్చిన సువార్తని మనము నమ్మాలి, నమ్ముతున్నాము. సో ఆ మాట ఎవరి గురించి రాయబడింది? నీవు అనేక జనములకు తండ్రి అన్న మాట ఎందుకు రాయబడింది అంటే
అలాంటి విశ్వాసం ప్రదర్శించే అబ్రహాము ప్లస్ అలాంటి విశ్వాసం ప్రదర్శించే మన గురించి కూడా ఆ మాట రాయబడింది అని పౌలు మాట చెప్తున్నాడు. చూడండి, అందుచేత 23 అది అతనికి ఎంచబడినని అతని నిమిత్తము మాత్రమే కాదు. అటువంటి ఎంచడం అనేది కేవలం అబ్రహాం కాదు, అలాంటి విశ్వాసం ప్రదర్శించిన అందరికీ కూడా దేవుడు నీతిని ఇచ్చేస్తారు, నీతిమంతులుగా ఎంచుతారు. అందుకనే నీతి నాకు ఈరోజు వచ్చేసింది ఫ్రీగా. మన ప్రభువైన యేసును మృతులలో నుండి లేపిన వాని యందు విశ్వాసం ఉంచిన మనకును ఎంచబడునని మన నిమిత్తము కూడా రాయబడెను. ఆయన అక్కడతో అయిపోయింది. సో ఆ కాంటెక్స్ట్ అనేది 24వ వచనంతో తను క్లోజ్ చేశారు. ఆ ఫెయిత్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎందుకు అబ్రహాము అనేక జనములకు తండ్రి అని వాగ్దానం చేశారో, ఆ అనేక జనములో ఎవరున్నారు, అది కేవలం ధర్మశాస్త్ర సంబంధించిన చెందిన వారు కాదు, అబ్రహాము లాంటి విశ్వాసం ప్రదర్శించిన సున్నతి గలవారమ్మనివ్వండి, సున్నతి లేని వారమ్మనివ్వండి, అందరూ కూడా. అంటే అదే కాంటెక్స్ట్ మనం 2వ అధ్యాయం నుండి చదువుకుంటున్న ఆ కాంటెక్స్ట్, ఆ క్లారిఫికేషన్ 4వ అధ్యాయంలో కూడా వెళ్ళింది. ఇక్కడ ఎందుకు ఇంకా ముందుకు వెళ్తున్నాడు అంటే ఆ విశ్వాసం యొక్క క్వాలిటీని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అక్కడ ఏం చెప్పాడు? డైరెక్ట్ గా చెప్పాడు, విశ్వాసం వలననే నీతిమంతులుగా ఎంచబడుతున్నారు, యేసు క్రీస్తు రక్తమునందల విశ్వాసము ద్వారా నీతిమంతులుగా ఎంచబడతారు అని చెప్పి, ఆ విశ్వాసం ఎటువంటి విశ్వాసం అని చెప్పడానికి ఇంకొక అధ్యాయం తీసుకుని, అబ్రహాం యొక్క జీవితం తీసుకుని, ఆ అబ్రహాంకి ఎప్పుడు దేవుడు ఆ నీతిని ఇచ్చారు, ఆ పరిస్థితి ఎక్స్ప్లెయిన్ చేసి, ఆ సున్నతి అనేది, ధర్మశాస్త్రం అనేది ఫాలో అయ్యాయి గాని నీతి విశ్వాసం అనేది ముందే వచ్చేసాయి. అవి రెండు కూడా వాటి పర్పస్ వేరు. సున్నతి యొక్క పర్పస్ ఏంటంటే విశ్వాసం సంబంధించిన గుర్తు, ధర్మశాస్త్రం యొక్క పర్పస్ ఏంటి అంటే ఉగ్రతను మనకి చూపెట్టడానికి, తర్వాత పాపం అంటే ఏంటో మనకి తెలియచేయడానికి దాని పర్పస్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ మాటలన్నీ తీసుకుంటూ ఇక్కడ 24వ వచనంలో ఆ కాంటెక్స్ట్ క్లోజ్ చేసి ఒక కొత్త మాట స్టార్ట్ చేస్తాడు. ఎందుకంటే తను ముందు వెళ్ళే అధ్యాయానికి ముందు ప్రెల్యూడ్ ఎప్పుడు కూడా ముందు అధ్యాయం ఆఖరి వచనంలో ఉంటాయి అన్నమాట. ఏ వచనంతో ఎండ్ చేస్తాడో అక్కడ నుంచి నెక్స్ట్ టాపిక్ స్టార్ట్ అవుతుంది. సో పౌలు ఎండ్ చేసిన ఆ ఆఖరి వచనం ఏమిటి అంటే, ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. మళ్ళీ చదువుతున్నాను, ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. ఈ స్టేట్మెంట్ చాలా లోతైన స్టేట్మెంట్, ఇది వాక్యం. ఇది ఎందుకు అంటే అలా చదువుకుని అలా ముందుకెళ్ళిపోయే వాక్యం కాదు ఇది, దానికి కారణం ఉంది. అది ఏమిటి అంటే, ఇందాక నేను చెప్పాను ఈ మర్మం. ఏ మర్మము? దేవుడు మనల్ని నీతిమంతులుగా ఎంచుతున్నారు అన్న మాట క్యాజువల్ గా దాని లోపల ఉన్న లోతు తెలియకుండా మనం దాన్ని తీసేసుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే మనము నీతిమంతులుగా ఎందుకు ఎంచారు అంటే, మనలను ఒక నూతన సృష్టి చేసి నీతిమంతులుగా ఎంచారు దేవుడు. మన పాత స్థితిని వీడు నీతిమంతుడు అనలేదు తెలుసా. ఆ పాత స్థితిని దేవుడు ఏం చేశారంటే మరణింప చేశారు. ఒక ఫ్యాక్చువల్ ట్రూత్ ఉంది అక్కడ. అంటే ప్రతి మానవుడిలోని పుట్టుకతో పుట్టిన ఆ పాప స్వభావం, ఆ పాపపు మనిషిని ఆ శిక్ష విధించాలి కాబట్టి, ఎందుకంటే ఆయన న్యాయం తప్పకూడదు కదా. దేవుని యొక్క న్యాయం ఒక్క 0.001% కూడా అది తప్పడానికి వీల్లేదు. పర్ఫెక్ట్లీ ఎగ్జిక్యూటెడ్ జడ్జ్మెంట్, దేవుని ధర్మము న్యాయము పూర్తిగా కూడా విధించబడతాయి. కనుక మన పాపముల అతిక్రమముల నిమిత్తము ఆయన అప్పగింపబడ్డారు. అంటే ఫస్ట్ ఆ పార్ట్ కి ఆయన క్లోజ్ చేయాలి. ఏ పార్ట్ కి? మన పాప స్వభావంతో మనం పుట్టినప్పుడు దానికి సంబంధించి ధర్మశాస్త్రము విధించిన, అంటే దేవుని యొక్క న్యాయం తీర్పు విధించిన తీర్పు, ఆ శిక్షని దేవుడు ఫస్ట్ ఫుల్ఫిల్ చేయాలి. అందుకోసం ఫస్ట్ పార్ట్ అయిపోయింది. ఏం ఫస్ట్ పార్ట్? దేవుడు తన శరీరాన్ని, తన జీవితాన్ని అప్పగించేసుకున్నారు. ఎందుకు? మానవులందరూ చేసిన ఆ పాపము వలన వచ్చిన ఆ శిక్ష కొరకు తనను అప్పగింప చేసుకున్నారు. అయితే అక్కడతో అయిపోలేదు. దేవుడు ఏమంటున్నారు? శిక్ష విధించిన ఈ మానవుడిని నేను మధ్యలో లింబోలో ఉంచేయలేను, అంటే ఎటు అటు కాకుండా ఉండిపోతాడు. ఇప్పుడు శిక్షను తప్పించి, అంటే నరకానికి వెళ్లకుండా ఏం జరిగింది? మనకి పాప విముక్తి లభించింది. అంటే పాపం యొక్క జీతం మరణము, ఆ మరణం అయిపోయింది. మరి ఇప్పుడు ఏమవుతాను? నేను మధ్యలో ఉండిపోతాను. నేను ఎటు అటు కాకుండా, అటు నరకానికి వెళ్ళను, ఇటు దేవుని దగ్గర కూడా వెళ్ళలేను నేను. అలా కాకుండా మనలను దేవుని దగ్గర రప్పించుకొనుటకు ఒక రెండవ యాక్ట్ దేవుడు నిర్ణయించారు, సంకల్పించారు. అది ఏమిటి అంటే,
ఎలాగైతే యేసయ్య మన పాపముల కొరకు అప్పగింపబడి, అంటే ఆ శిక్షను పూర్తి చేశారు ఫస్ట్ పార్ట్ లో, ఆ రెండవ పార్ట్ లో ఆయన పునరుద్ధానంలో మనలను కూడా ఇంకొక నూతన సృష్టిగా చేసినప్పుడు, ఆ నూతన సృష్టి క్రీస్తును పోలిన నూతన సృష్టి, అది నీతిమంతుడిగా ఎంచబడిన సృష్టి. సో మనల్ని నీతిమంతులుగా ఎంచడం మధ్యలో జరిగిన ఈ ప్రాసెస్ అనేది ఒకటి ఉంది. అది యేసుక్రీస్తు శిలువ మీద మరణించిన ఆ విధానము, ఆ ప్రాసెస్ ఎలా చేశారంట, ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి స్టెప్ 1, మనము నీతిమంతులుగా తీర్చబడుటకై స్టెప్ 2 లేపబడెను. సో ఆ పర్పస్, చనిపోవడానికి పర్పస్ వేరు, తిరిగి పునరుద్ధారణ అవడానికి ఉన్న పర్పస్ వేరు. అది రెండు ఒకటి కాదు, అంతా ఒకటే కాదు. అంటే యేసు ప్రభు వచ్చారు, మరణించారు, సమాధి చేయబడ్డారు, తిరిగి పునరుద్ధారణ లేచారు, తండ్రి దగ్గరికి వెళ్ళిపోయారు, అది ట్రూత్. అది కానీ ఆ ట్రూత్ లో డివైడ్ చేసుకుంటే ప్రతి దానికి ఒక సంకల్పము, ఒక ఉద్దేశము, ఒక నెరవేర్పు ఉన్నాయి. అదే పౌలు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ మాట రాస్తున్నాడు. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి, ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని ఫుల్ఫిల్ చేయాలి గనుక, మన పాపమునికి శిక్ష దేవుడు వేయాలి గనుక, దేవుడి న్యాయము విధించిన తీర్పు తీరాలి గనుక యేసయ్య ఆ ప్లేస్ నిలబడ్డారు. అయిపోయింది అప్పుడు. మరి ఇప్పుడు దేవుని యొక్క ప్రేమ చూపెడుతున్నారు, గ్రేస్, మెర్సీ అయిపోయింది. మెర్సీ పార్ట్, మెర్సీ ఏంటి? పాపం నుంచి రక్షించడం మెర్సీ. ఇప్పుడు ఉచితంగా మనకి ఆయన లాంటి లక్షణం ఇవ్వాలి, ఆయనతో ఉంచుకోవాలి, ఆయనతో పాటు చిరకాలము జీవించే స్థితి కల్పించాలి. కాబట్టి ఆ స్థితి కోసం ఆయన లేపబడెను, మనను నీతిమంతులుగా తీర్చబడుటకు. వీళ్ళందరూ కూడా ఫ్రీ ఆఫ్ సిన్, 0 సిన్, 100 సిన్ వల్ల ఒక్కసారిగా ఆయన మరణం వల్ల మనం ఏమైపోయాము? 0 సిన్. 0 అంటే 0 అని అంతే. నీలో నాలో 0 పాపం ఉంది అంటే మచ్చలేని వారముగా దేవుడు డిక్లేర్ చేసేసారు ఆల్రెడీ. యు ఆర్ స్పాట్లెస్ అండ్ బ్లేమ్లెస్ బిఫోర్ హిమ్ ఇన్ పొజిషన్. అంటే నీ స్టాండింగ్ లో నీవు నీతిమంతుడుగా నీవు ఎంచబడ్డావు. నీ ప్రాక్టికల్ జీవితంలో ఆ ప్రాసెస్ లో నిన్ను అలా చేస్తూ చేస్తూ ఆయన లాగా మార్చుకుంటూ వెళ్తారు నిన్ను. ఎందుకు అలా మారడానికి గల శక్తి నీలో దేవుడు సృష్టించిన ఆ నూతన సృష్టికి మాత్రమే ఆ క్యాపబిలిటీ కలదు. నీ పాత సృష్టి ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకునే కెపాసిటీ దానికి లేదు గనుక, ధర్మశాస్త్రం విధించిన శిక్షకు ఆ పాత స్వభావాన్ని దేవుడు సిలువ వేసి ఆయనతో పాటు దాన్ని చంపేశారు. అది ట్రూత్. అది సో దాని గురించి ఇంకా మనం 5, 6, 7 ఇంకా 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 డీటెయిల్. ఇది ఇక్కడ అలా ఆగడ పౌలు ఎక్స్ప్లెయిన్ చేసిన ఈ విషయాన్ని ఇంకా లోతుగా తీసుకెళ్ళి ఇంకా డైసెక్ట్ చేస్తాడన్నమాట. మన ఇంట్రడక్షన్ మనం మాట్లాడుకున్నాం. పౌలు రోమియోలకు రాసిన పత్రిక ఎలా మాట్లాడతాడంటే, ఒక బాడీని బల్ల మీద కూర్చోబెట్టి పడుకోబెట్టి దాన్ని కట్ చేసి అందులో ఉన్న ప్రతి పార్ట్ ని పక్క తీసి, ఇది లివర్, ఇది కిడ్నీ, ఇది హార్ట్, ఇది ఈ వాల్వ్ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తుంది, ఇక్కడ నుంచి ఎలాగ మనం మనిషి శరీరాన్ని ఎలాగ ఎనాటమీలో తెలుసుకుంటామో, శరీర నిర్మాణ శాస్త్రం ద్వారా తెలుసుకుంటామో, మన ఆత్మీయమైన ప్రాణాత్మ శరీరం అనే మన బీయింగ్ ని ఆ విధంగా డైసెక్ట్ చేసి దేవుడు చేసిన ప్రతి పనిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఏ విధంగా దేవుడు తన ప్రేమని మన ఎడల కనపరిచారో మనకి తెలియజేస్తున్నారు. అది తెలుసుకునే ప్రయాణంలో మనము కొనసాగుతూ ఈ వాక్యాన్ని అందించిన దేవునికి మహిమ, ఘనత, ప్రభావం ఆరోపిస్తూ నేను ఈ రోజు పాఠం ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ.